ఉపయోగంగా మారిపోయింది ఇటువంటి సందర్భంలో 2021లో అన్ప్రిడిక్టబుల్ చేంజెస్ వల్ల. సో మరి అటువంటి సందర్భంలో ఒకవేళ ఏమైనా ఇటువంటి ఛాలెంజెస్ ఎదురైతే, సో ఈచ్ ఛాలెంజ్ ఆల్సో ప్రజెంట్ అనే ఆపర్చునిటీ. మనం తప్పకుండా తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటే ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. ఇక్కడ మనం ఇంకొక రెండో సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక ట్రావెలర్ కి ఒక క్యాబ్ డ్రైవర్ కి మధ్య సంభాషణ లాగా మనం దీన్ని భావిస్తే, ట్రావెలర్ ఎక్కడో ఉంటాడు, కార్ డ్రైవర్ ఎక్కడో ఉంటాడు. ట్రావెలర్ ఏమనుకుంటాడంటే ఈ అన్సర్టన్ కండిషన్ లో నాకు క్యాబ్ టైం కు దొరుకుతుందా, ఒకవేళ దొరికితే అది నేను పోవాల్సిన డెస్టినేషన్ కి వస్తాడా, వస్తే ఫేర్ ఎంత తీసుకుంటాడు అని రకరకాల ప్రశ్నలు ఎదురైతే ఉంటాయి. ఆయనకి షేర్ చేసుకోవడానికి అవకాశం లేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి. అదే క్యాబ్ డ్రైవర్ ఏంటి అని అంటే, ఇప్పుడు ప్యాసింజర్ నాకు అసలు బయటికి వెళ్తున్నారో లేదో, అసలు ప్యాసింజర్ నాకు దొరుకుతుందా లేదా, వెయిటింగ్ అవుతుంది బాగా, మరి ప్యాసింజర్ రిటర్న్ అవుతాడా, నాకు ఫేర్ సరిపోనిస్తాడా అని ఆయన ఆలోచన ఆయనకు ఉంటుంది. అంటే ఇలా ప్రతి సమస్య ఉంటుంది, దానికి సొల్యూషన్ కూడా ఉంటుంది. ఇక్కడ ప్రతి సమస్య కూడా ఒక సొల్యూషన్ గా మారినటువంటి కొన్ని సందర్భాలు మనం చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్ని యాప్స్ మనం ఇప్పుడు చూస్తున్నాం. స్విగ్గీ, అమెజాన్, నెట్ఫ్లిక్స్ అనేటువంటి యాప్ మనం చూస్తున్నాం. ఇవి యాప్లు మాత్రమే, ఒక సాఫ్ట్వేర్. సో స్విగ్గీ వాళ్ళు మనకి కావాల్సిన ఆహార పదార్థాలను మన డోర్ డెలివరీ ఇస్తారు. మీకు ఏది కావాలంటే అది, ఈవెన్ బిర్యానీ దగ్గర నుంచి, దోశ దగ్గర నుంచి, ఇడ్లీతో సహా ఏదైనా ఇస్తారు, తెచ్చిస్తారు. వాళ్ళు ఎవరు తయారు చేయరు. కానీ ఇది ఒక వ్యక్తికి తన అవసరానికి టైంకి డోర్ డెలివరీ, బయటికి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇవి వచ్చింది. అంటే ఈ వ్యక్తికి టైం లేదు, ఇది ఈయనకి ప్రాబ్లం. బట్ ఇంకొక వ్యక్తికి అవకాశం కావాలి, ఈయన ఆకలి తీర్చడం ఇంకొకటి అవకాశంగా మార్చుకోవాలి, అంటే స్విగ్గీ. అట్లాగే అమెజాన్ అవ్వచ్చు, నెట్ఫ్లిక్స్ అవ్వచ్చు. అమెజాన్ లో A to Z ప్రొడక్ట్ దొరుకుతుంది ఆన్లైన్ లో, ఇంటికి డోర్ డెలివరీ. నెట్ఫ్లిక్స్ ఇంట్లో కూర్చొని సినిమాలు మనం చూడొచ్చు. వీళ్ళు ఎవరు సినిమాలు తీరు. అయితే ప్రతి ఐడియా దట్ కన్వర్టెడ్ ఏ ప్రాబ్లమ్ ఇంటూ అన్ ఆపర్చునిటీ. ప్రతి ఒక్క ప్రాబ్లమ్ ని ఆపర్చునిటీగా మార్చుకోవచ్చు. ఇప్పుడు వాట్స్ ద ఆపర్చునిటీ బిహైండ్ ద కరెంట్ సిచ్యుయేషన్? ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకున్నటువంటి ఆపర్చునిటీ ఏంటి మరి ఈ అన్సర్టన్ కండిషన్ లో? అంటే స్టే ట్యూన్ టు ఫైండ్ అవుట్. సో ఈ అన్సర్టన్ కండిషన్ లో మనకి an opportunity that solves two problems. ఒకే ఒక అవకాశం రెండు రకాల సమస్యలకు పరిష్కారాన్ని ఇస్తుంది. ఇప్పుడున్న మనకి రెండు సమస్యలు ఏంటి అని అంటే, ఒకటి స్టేయింగ్ హెల్దీ. ఇప్పుడున్న అన్సర్టన్ కండిషన్ లో వరల్డ్ వైడ్ గా ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యంగా ఉండడం అనేది ఒక ఛాలెంజ్. అదే విధంగా ఇప్పుడున్నటువంటి కండిషన్ లో ప్రతి ఒక్కళ్ళకి ఇన్కమ్ జనరేషన్ జరగడం అనేది, అది కూడా కన్సిస్టెన్సీ ఇన్కమ్ జనరేషన్ జరగడం అనేది, గ్రోయింగ్ వెల్త్ అనేది చాలా 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 ప్రాబ్లం. వెల్త్ అంటే సంపద సృష్టి, ఆరోగ్యంగా ఉండడం, సంపద సృష్టించడం, ఈ రెండు సమస్యలు. బట్ ఈ రెండు సమస్యలకి ఒకే అవకాశము సాల్వ్ చేస్తోంది మనకి. అదే మనం ఇప్పుడు చెప్పబోయేటువంటి అవకాశం అయితే. సో మరి ఇక్కడ మీరు చూసినట్టయితే ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే, హెల్త్ కి సంబంధించినటువంటి విషయం చెప్తాను. ఎందుకంటే హెల్త్ ఈజ్ వెల్త్ మనం జనరల్ గా అంటా ఉంటాం. ఆరోగ్యవంతుడు ధనవంతుడితో సమానం. సో ఇక్కడ ముందుగా మనం దాని గురించి డిస్కస్ చేసినట్టయితే, స్టేయింగ్ హెల్దీ గురించి నేను మాట్లాడుతున్నప్పుడు మీకు ప్రాబ్లం ఏంటి అని చెప్పారంటే, స్టేయింగ్ హెల్దీ ప్రాబ్లం అని అన్నాను ఇందాక. మరి దీనికి ఏంటి సొల్యూషన్ అని చెప్పానంటే, ఇమ్యూనిటీ అండ్ ప్రివెంటివ్ హెల్త్ సప్లిమెంట్స్. అంటే మనము రోగ నిరోధక సామర్థ్యాన్ని ఇంక్రీజ్ చేసుకుంటే ఎటువంటి బ్యాక్టీరియా, వైరస్ బారిన పడకుండా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అదే విధంగా రాబోయేటువంటి ఫోర్త్ కమింగ్ డిజార్డర్స్ నుంచి, లైఫ్ స్టైల్ డిజార్డర్ నుంచి మనిషి తాను ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ప్రివెంటివ్ గా, ముందుగానే అడ్వాన్స్ గా రాబోయే కాలంలో వచ్చేటువంటి డిజార్డర్స్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం మనము ప్రివెంటివ్ హెల్త్ సప్లిమెంట్స్ వాడడము, ఈ రెండు అనేది మనకి సొల్యూషన్ ఉన్నది. సో ఇండస్ వివా భారతదేశం వర్ధిల్లాలి అనే పేరుతో వచ్చిన కంపెనీ మనం ఇప్పుడు చూసినట్టయితే దాని యొక్క ప్రొఫైల్ ని, దాని యొక్క కెపాబిలిటీని చూద్దాం. అసలు ఫస్ట్ ఆ ప్రొఫైల్ ఏంటి ఆ కంపెనీ మనం చూసినట్టయితే, ఇండస్ వివా ఇస్ ఎ సైన్స్ కంపెనీ, హెల్త్ సైన్స్ కంపెనీ. అఫ్ కోర్స్ హెల్త్ సైన్స్ కంపెనీ. సో డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ సైన్స్ కి కావాల్సింది ప్రూఫ్. ఇక్కడ ఏదైనా సరే ప్రూఫ్ ఉంటేనే దాన్ని సైన్స్ అంటాం. మరి ఈ కంపెనీని 2014లో బెంగళూరు హెడ్ క్వార్టర్ గా దీన్ని మనము ఓపెన్ చేయడం జరిగింది. 2014లో ఈ కంపెనీ స్థాపించడం జరిగింది. ఈ కంపెనీ ఫస్ట్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ లో మన ఆఫీస్ ఉంది. కానీ యాజ్ పర్ నామ్స్ మన కంపెనీ ఒక పర్మనెంట్ అడ్రస్ తోటి బెంగళూరు హెడ్ క్వార్టర్ గా 2017 జనవరి 14న మనం యొక్క పర్మనెంట్ అడ్రస్ తో కూడినటువంటి మన యొక్క టవర్ ని, వివా టవర్ ని మనం ఓపెన్ చేయడం జరిగింది. ఈ టవర్ ఓపెన్ చేయడానికి మనకి ఆల్రెడీ అనిల్ కుంబ్లే వచ్చి దాన్ని ఆ టవర్ ను ఓపెన్ చేయడం జరిగింది. అంటే పర్మనెంట్ అడ్రస్ తో. ఇది ఒకటే కాదు, ఇంకా మనకి దేశంలో వివిధ రకాల ప్రాంతాల్లో ఈ టవర్లు రాబోతున్నాయి. దాంతో పాటుగా అమెరికా దేశంలో కూడా విలియం టవర్స్ లో
మన యొక్క ఆఫీస్ ఓపెన్ చేసి అక్కడ మనం ఐవేద్ని సేల్ చేయడం జరుగుతుంది త్రూ ఇండస్ వివా మై డియర్ ఫ్రెండ్స్. ఐవేద్ వెరీ షార్ట్లీ వీఆర్ గోయింగ్ టు లాంచ్ ఐ కాఫీ ఆల్సో. అండ్ గ్రోత్ రేట్ చూసినట్టయితే 148% గ్రోత్ రేట్ ఉంది. అంటే నెట్వర్క్ మార్కెటింగ్ రంగంలో గ్రోత్ రేట్ లో హైయెస్ట్ గ్రోత్ రేట్ అన్నమాట ఇండస్ వివాకు ఉన్నది. సో అటువంటి గ్రోత్ రేట్ ఉన్నటువంటి ఈ కంపెనీ కెపాబిలిటీ ఏంటి, ఇంత ఎలా వచ్చింది, ఇంత కెపాబిలిటీ ఎక్కడి నుంచి వచ్చిందో మనం చూసినట్లయితే DSIR డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అనేటువంటి ఒక సైంటిఫిక్ సంస్థచే గుర్తించబడిన, అంటే భారత ప్రభుత్వంచే గుర్తించబడినటువంటి ఒక R&D సెంటర్ ఈ కంపెనీకి ఓన్ గా ఉన్నది. మన యొక్క బెంగళూరు హెడ్ క్వార్టర్ గా ఉన్నటువంటి R&D ఉంది. అదే విధంగా GMP సర్టిఫైడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్, అంటే గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ అని చెప్పనంటాము. అంటే గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ జరగాలి అని అంటే రా మెటీరియల్ అనేది ఓన్ గా ఉన్నట్టయితే మ్యానుఫ్యాక్చరింగ్ లో డిఫెక్ట్ ఉండదు. సో క్వాలిటీ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కి GMP ఇస్తారు. మరి ఈ క్వాలిటీ ఆఫ్ రా మెటీరియల్ ఎక్కడి నుంచి వస్తుందంటే భారతదేశంలో 22,000 ఎకరాలలో మెడిసినల్ ప్లాంట్స్ అంటాం, ఏరోమాటిక్ ప్లాంట్స్ అంటాం, అల్లం, పసుపు, మిరియాలు, ధనియాలు, ఇలా వీటన్నిటి ఏవైతే ఆయుర్వేదిక్ ఉత్పత్తులు ఉన్నాయో వాటిని మనం కల్టివేట్ చేస్తాం 22,000 ఎకరాలలో కల్టివేట్ చేసి, అంటే కాంట్రాక్ట్ ఫార్మ్ పద్ధతిలో కల్టివేట్ చేసి మన మెటీరియల్ ని మనమే క్రియేట్ చేసుకుంటాము. దానివల్ల క్వాలిటీ అనేది రా మెటీరియల్ ఎక్కడ కూడా మనకి ఇబ్బంది, అందుకే GMP సర్టిఫైడ్ వచ్చింది. సో అదే విధంగా మరి క్వాలిటీ రా మెటీరియల్ మనం తీయడానికి మనకి R&D కెపాసిటీ ఏంటి అని అంటే 165 మెట్రిక్ టన్ పర్ మంత్. ఎవ్రీ మంత్ 165 kgs ప్రాసెసింగ్ కెపాసిటీ. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఒక మాట చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం పసుపు కనుక తీసుకున్నట్టయితే ఒక 1 kg పసుపుని మనం R&D లో ప్రాసెస్ గురి చేస్తే దాంట్లోంచి మనము 100 to 150 grams మాత్రమే కురుకుమిన్ అనేటువంటి ఒక యాంటీబయాటిక్ ని తీసుకోగలం. దాన్ని ఎక్స్ట్రాక్ట్ అంటాం. దాన్ని అటువంటి ఎక్స్ట్రాక్ట్ ని 165,000 kgs నాట్ ఓన్లీ పసుపు, ఆల్ ద ఆరోమాటిక్ ప్లాంట్స్ ని తీసుకొని మనం వివిధ దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తాం. అటువంటి మన కంపెనీ ఇమ్యూనిటీ అండ్ ప్రివెంటివ్ హెల్త్ సప్లిమెంట్స్ ని తయారు చేయడంలో ఇండస్ వివా అనేటువంటి కంపెనీతో మనకు తీసుకురావడం జరిగింది. సో మరి అటువంటి ఇమ్యూనిటీ అండ్ ప్రివెంటివ్ హెల్త్ సప్లిమెంట్స్ ఏంటి అని చూసినట్టయితే అవి అడ్వాన్స్డ్ ఆయుర్వేదిక్ మెథడ్ లో మనకి ఆ టెక్నాలజీతో, అంటే ఎఫికసీ, భద్రత మరియు వ్యాలిడేషన్, సమర్థత, ఈ రెండింటిని కూడా సైన్స్ జోడించి మనకి హైబ్రిడ్ సైన్స్ అని చెప్పంటాము. ఆయుర్వేదాన్ని మనకి మోడర్న్ పద్ధతిలో తీసుకొస్తూ మనకి సప్లిమెంట్స్ ని తీసుకురావడం జరిగింది. దాన్ని మనం అడ్వాన్స్డ్ ఆయుర్వేద అంటాము. ఆ సప్లిమెంట్స్ ఏంటి అని మనం చూసినట్లయితే, సో వాటి వెనక ఎవరున్నారు అని అంటే బయోయాక్టివ్ జపాన్ కార్పొరేషన్, టెక్నాలజీ, హైయెస్ట్ టెక్నాలజీ ఇన్ ద వరల్డ్ జపాన్. అటువంటి జపాన్ దేశంలో బయోయాక్టివ్ జపాన్ కార్పొరేషన్ అనేది మన యొక్క కంపెనీ, మన యొక్క దేశ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కి టెక్నికల్ కొలాబరేషన్ ఉన్నది. అక్కడ ఫార్ములేట్ అవుతాయి ప్రతి ప్రొడక్ట్, ఫార్ములేషన్ అక్కడ అవుతుంది, బట్ భారతదేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. సో మనకి అటువంటి టెక్నాలజీ కలిగినటువంటి R&D లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో ఫార్మేట్ అయిన తర్వాత మన దగ్గర భారతదేశంలో ఆయుష్ డిపార్ట్మెంట్, ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతి అనే 5 డిపార్ట్మెంట్ల యొక్క కలయికతో కెమికల్ ఫ్రీ డిపార్ట్మెంట్ అన్నమాట. వీటిల్లో కెమికల్స్ గానీ ఉన్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయుష్ వాళ్ళు సర్టిఫై చేయరు. అటువంటి దాంట్లో 2 రకాల సర్టిఫికేషన్స్ ఉంటాయి. ఒకటి ఆయుష్ విత్ ఇన్ ద కంట్రీ స్టాండర్డ్స్, ఇంకోటి ఆయుష్ ప్రీమియం విత్ ఇన్ ద ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. సో మన ప్రొడక్ట్లన్నీ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో ఉన్నాయి. అందులో 2 ఆల్రెడీ సర్టిఫై అయ్యాయి, ఒకటి ఐపల్స్, 2 ఐ కాఫీ. మిగతావి కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో మనకి సర్టిఫై అవ్వబోతున్నాయి. అంటే ఇవన్నీ కూడా ఇటువంటి ప్రొడక్ట్లను మనం తీసుకొచ్చాము. ఇందులో మనకి 5 రకాల ప్రొడక్ట్లు ఉన్నాయి: పల్స్, కాఫీ, గ్లో, స్లిమ్ అండ్ కేర్. సో అందులో నేను మొట్టమొదటిసారిగా మీకు పల్స్ గురించి నేను మీకు చెప్తాను. ఈ ఐ పల్స్ మీరు ఏదైతే ఉందో 2014లో ఈ కంపెనీ ఒకే ఒక ప్రొడక్ట్ తోటి మొదలైంది, అదే ఐ పల్స్. ఆ రోజు పల్స్ అని దాని పేరు పెట్టడానికి గల కారణం ఏంటి అని అంటే గుండె యొక్క సంరక్షణ, ద ప్రైమరీ కిల్లర్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో యాజ్ పర్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రాథమిక కిల్లర్ ఎవరు అని చెప్పనంటే సైలెంట్ గా గుండె, అంటే హార్ట్ అరెస్ట్ అనమాట, మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్, MI అని చెప్పనంటారు. అటువంటి దాని నుంచి ప్రొటెక్ట్ చేయడం కోసం మనకి దీన్ని పల్స్ అని పేరు పెట్టడం జరిగింది. మరి దీంట్లో డ్రైవింగ్ ఫోర్స్ ఏంటి అని చెప్పని చూస్తే అసాయి బెర్రీ. ఈ అసాయి బెర్రీ అనేటువంటి ఫ్రూట్ యాంటీ ఆక్సిడెంట్ సూపర్ ఫ్రూట్ అంటారు. భూమి మీద ఉన్నటువంటి ఫ్రూట్స్ అన్నింటిలో కూడా హైయెస్ట్ వరాక్స్ స్కోర్ ఉంది యాజ్ పర్ సైన్స్. ఇది ఓన్లీ అమెజాన్ రైన్ ఫారెస్ట్ లో మాత్రమే మనకి లభ్యమవుతుంది. ఇటువంటి సందర్భంలో ఆ యొక్క యాంటీ ఆక్సిడెంట్ ఎబిలిటీని వరాక్ స్కోర్ లో కొలుస్తారు. ORAC అని చెప్పారంట, ఆక్సిజన్ రాడికల్ అబ్జార్బెన్సీ కెపాసిటీ అని చెప్పనంటాం. అంటే వాతావరణంలో ఉన్నటువంటి ఆక్సిజన్ మన శరీరంలోకి వెళ్ళిన తర్వాత అవి రాడికల్ గా మారతాయి. రాడికల్ అంటే తీవ్రవాదులు అని అర్థం వాస్తవానికి. అంటే
అలా మారినప్పుడు మన శరీరంలో ఉన్న కణాలు దెబ్బతీస్తాయి. దాన్ని మనం ఏం చేస్తామంటే యాంటీ ఆక్సిడేషన్ కెపాబిలిటీని కొలవడానికి కోసం ఒరాక్ స్కోర్ ఉపయోగిస్తాం. అంటే ఆక్సిడేషన్ ని ఆపేటువంటి వాటిని. సో అందుకే దాన్ని ORAC అని చెప్పి అంటాం. సో ఇటువంటిది ఎంత ఉందంటే 1,02,700 ఉంది మన యొక్క అసాయి బెర్రీ. అటువంటిది ఆక్సిడేషన్ అంటే ఏంటో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే, యాపిల్ ని మనం కట్ చేయక ముందు దాని చుట్టూ ప్రొటెక్టివ్ గా ఒక స్కిన్ ఉంటుంది, ఆ లేయర్ దాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అదే ఒకసారి కట్ చేసి మనం ఎయిర్ కి కనుక ఎక్స్పోజ్ చేస్తే అది బ్రౌన్ కలర్ లోకి వస్తుంది డ్యూ టు ఆక్సిడేషన్. ఈ ప్రాసెస్ నే ఆక్సీకరణము అంటాం మనం తెలుగులో. సో ఆక్సిడేషన్ అంటాం. అదే విధంగా మనం ఇనుము కూడా తీసుకున్నట్టయితే దాన్ని ప్రొటెక్ట్ చేసినంత వరకు బాగుంటుంది, బట్ దాన్ని కేర్లెస్ గా వదిలేస్తే వాతావరణంలో ఉన్నటువంటి తేమ తగిలి గాలి తగిలి అది తుప్పు పడుతుంది. దీన్ని కూడా ఆక్సిడేషన్ అని చెప్పి అంటాం. సో అంటే అలా మన శరీరంలో కూడా సిమిలర్ ప్రాసెస్ నిరంతరం జరుగుతూ ఉంటుంది. మనం గాలి పీల్చాము అంటే మన బాడీలోకి ఆక్సిజన్ వెళ్ళి చేయవలసిన మంచి పని చేసి దాంతో పాటుగా రాడికల్ గా మారి మన శరీరంలో ఉన్న కణాలను కూడా దెబ్బతీస్తుంది. ఆ రాడికల్ ని మనం తుల్యం చేయడం కోసం వాడేదే యాంటీ ఆక్సిడెంట్. దాన్ని ఎబిలిటీ టు ప్రివెంట్ ఆక్సిడేషన్ అంటాం. అది ఎక్కువగా ఉన్నటువంటి అసాయి బెర్రీ అనే ఫ్రూట్ ని తీసుకొచ్చాము. 1,02,700 ఉంది. ఇటువంటి ఫ్రూట్ తో పాటుగా మనం ఇంకా బ్లూబెర్రీ, బ్లాక్ బెర్రీ, మల్బెర్రీ, స్ట్రాబెర్రీ, చెర్రీ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ కలర్ ఫ్రూట్స్ 14 రకాల ఫ్రూట్స్ నుంచి తీసుకున్నటువంటి ఎక్స్ట్రాక్ట్ తోటి మనం ఈ యొక్క 1 లీటర్ ఐపల్స్ అనేటువంటి మనం బాటిల్ తీసుకురావడం జరిగింది. దీన్ని 60 ml పర్ డే, మార్నింగ్ ఒక 30 ml, ఈవినింగ్ ఒక 30 ml, బిఫోర్ హాఫ్ అన్ అవర్ ఫుడ్ కనుక దీన్ని కనుక తీసుకున్నట్టయితే రోజుకు 3.5 kg ఫ్రూట్స్ తింటే ఎంతైతే మన బాడీకి న్యూట్రిషన్ అందుతుందో, యాంటీ ఆక్సిడెంట్స్ అందుతాయో అంత న్యూట్రిషన్ అందుతుంది. అంటే 60 ml 14 టైప్స్ ఆఫ్ కలర్ ఫ్రూట్స్, వాటి నుంచి యాంటీ ఆక్సిడెంట్స్ అన్ని కూడా రావడం వల్ల మనకి ఏమవుతుందంటే బూస్టింగ్ ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే వీ కెన్ ప్రొటెక్ట్ ఫ్రమ్ బ్యాక్టీరియా అండ్ వైరస్. ఈ రోజు మనకి బ్యాక్టీరియాలు, వైరస్ చూడండి, ఇప్పుడు డెంగ్యూ దగ్గర నుంచి మనకి కరోనా వరకు కూడా వైరల్ వ్యాధి సీజన్ వచ్చిందంటే అన్ని రకాల వ్యాధులకు గురవుతుంటారు డ్యూ టు ఇమ్యూనిటీ తక్కువ ఉండటం వల్ల. ఇంకా అదొకటే కాదు, మనకి వాతావరణంలో రేడియేషన్ ప్రాసెస్ వల్ల మనకి క్యాన్సర్ కూడా వస్తూ ఉంటుంది. ఈ రేడియేషన్ తగ్గించడం కోసం మనము ఈ యొక్క అసాయి బెర్రీని AS10 స్పేస్ డ్రింక్ లో వాడతారు. అంటే రేడియేషన్ వల్ల ప్రభావితం అయ్యేటువంటి కణాలను ప్రొటెక్ట్ చేయడం కోసం అసాయి బెర్రీ ఉపయోగపడుతుంది. అటువంటి అసాయి బెర్రీని నాసా స్పేస్ డ్రింక్ లో వాడారు. అంటే ఐపల్స్ యొక్క ఇన్స్పిరేషన్ ఎవరు అని అంటే స్పేస్ డ్రింక్. సో ఏ స్పేస్ డ్రింక్ ఇన్ యువర్ హోమ్ ఎట్ ద ప్రైస్ ఆఫ్ 3,597 ఓన్లీ. సో అటువంటి ఐపల్స్ మై డియర్ ఫ్రెండ్స్ తీసుకుంటే రేడియేషన్ ప్రొటెక్ట్ వల్ల సెకండ్ కిల్లర్ క్యాన్సర్, ఫస్ట్ కిల్లర్ ఇస్ హార్ట్ స్ట్రోక్. దాన్ని మనం కార్డియాక్ వెల్నెస్ ద్వారా ఐపల్స్ ద్వారా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సెకండ్ కిల్లర్ వచ్చేసి క్యాన్సర్, యాంటీ క్యాన్సర్ బెనిఫిట్ ఉంది. అసాయి బెర్రీకి యాంటీ క్యాన్సర్ బెనిఫిట్ ను ప్రూవ్ చేస్తూ 60 సైంటిఫిక్ స్టడీస్ ఉన్నాయి. సో ఆ విధంగా మనము అసాయి బెర్రీ అనేటువంటి ఐపల్స్ డ్రైవింగ్ ఫోర్స్ ఏదైతే ఉందో దానితో మనము ప్రైమరీ అండ్ సెకండరీ కిల్లర్స్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఈ రోజు ఉన్నది స్ట్రెస్, రేడియేషన్, పొల్యూషన్, వాటి వల్లనే ఇదంతా జరుగుతుంది. సో కార్డియాక్ వెల్నెస్ ని మనము ఐపల్స్ ద్వారా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. అది ఒకటో ప్రొడక్ట్. నెక్స్ట్ మనము ఇంకొక సంవత్సరంలో ఎంటర్ అయ్యాము. 2014లో ఐపల్స్ తో వచ్చిన మనము 2015లో మరి ఒక వండర్ఫుల్ ప్రొడక్ట్ తీసుకురావడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ప్రతిరోజు లేవగానే ఆస్వాదించేటువంటి ఒక కాఫీని తీసుకురావడం జరిగింది. దాన్ని ఐ కాఫీ అన్నాము. సో ఇక్కడ ఐ కాఫీ వెనక ఉన్నటువంటిది ఏంటి అంటే మేనేజ్ డయాబెటీస్ విత్ గ్రేట్ టేస్టింగ్ కాఫీ. అత్యంత రుచికరంగా, సో కాఫీ తాగుతున్నాము అనే ఫీలింగ్ తో కాఫీ తాగడం ద్వారా మన శరీరంలోకి మెడిసినల్ వాల్యూ వెళ్ళి బాడీలో ఎప్పటికీ కూడా షుగర్ రాకుండా ప్రొటెక్ట్ చేసుకోవడం. ఒకవేళ షుగర్ వచ్చి ఉంటే దాన్ని డయాబెటీస్ మేనేజ్ చేయడం. సో అందుకని మేనేజ్మెంట్ అంటున్నాము, డయాబెటిక్ మేనేజ్మెంట్. యూ కెన్ టేస్టీ కాఫీ అనమాట. టేస్ట్ కాఫీ తీసుకొని యూ కెన్ కంట్రోల్ అండ్ మేనేజ్ ద డయాబెటీస్ విత్ గ్రేట్ టేస్టింగ్ కాఫీ తోటి మనం కాఫీ తెచ్చాము. ఇదేంటి అంటే క్వాంటిటీ వచ్చేసి 50 ప్యాకెట్లు కలిగినటువంటి 2 వేరియంట్స్ ఉంటాయి. ఒకటి బ్లాక్ 50 ప్యాకెట్లు, ప్రతి ప్యాకెట్ కూడా 10 గ్రాములు కలిగినటువంటి ఉంటుంది. ఇంకోటి క్రీమర్ 15 గ్రాములు కలిగినటువంటి 50 ప్యాకెట్లు ఉంటాయి. అంటే క్రీమర్ ఏంటి, బ్లాక్ ఏంటి అని చెప్పినంటే, క్రీమర్ అనేది ప్రివెన్షన్ గా వాడేది. ఇంకా నాకు లైఫ్ లో షుగర్ రావద్దు అనుకునే వాళ్ళు రెగ్యులర్ కాఫీ బదులుగా ఆ కాఫీని ఒక ప్యాకెట్ 2 కప్పులు అవుతుంది. మార్నింగ్ ఒక హాఫ్ కప్పు, ఈవినింగ్ ఒక కప్పు, ఇలా మనం అంటే ఒక ప్యాకెట్ ని మార్నింగ్ ఈవినింగ్ కలిపి వాడచ్చు. ఇలా మేనేజ్ ద డయాబెటీస్ వితౌట్, అంటే యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీ ఉంది దానికి. అదే ఎవరైతే బ్లాక్ యూజ్ చేస్తారో వాళ్ళు ఆల్రెడీ షుగర్ తో బాధపడుతున్న వాళ్ళు బ్లాక్ యూజ్ చేస్తారు. మరి ఇందులో కాఫీలో ఏంటి దాంట్లో ఉన్నదంటే సుపీరియర్ కాఫీ బీన్స్ ఫ్రమ్ కూర్గ్ రీజన్ ఆఫ్ కర్ణాటక రాష్ట్రంలో కూర్గ్ రీజన్ లో పండే కాఫీ బీన్స్ అత్యంత విలువైన కాఫీ బీన్స్. ఎందుకు అనంటే వాటిల్లో
ప్రీమియం కాఫీ బీన్స్ అని ఎందుకంటారంటే వాటిలో పాలిఫినాల్స్ పర్సంటేజ్ చాలా ఎక్కువ. దాన్ని తీసుకోవడం జరిగింది. ఆ యొక్క కాఫీ బీన్స్ ని తీసుకొని పాలిఫినాల్స్ నుంచి కెఫిన్ అనే కంటెంట్ ని రిమూవ్ చేయడం జరిగింది. అంటే మన శరీరానికి కెఫిన్ కూడా అవసరం. ఎంత అవసరమో అని చెప్పినట్టు చాలా తక్కువ, బిలో 1% అవసరం. యాజ్ పర్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ బిలో 1% అనేది హెల్దీ. సో అలా మనము బిలో 1% కెఫిన్ మాత్రమే ఉంచి మిగతాదంతా కూడా పాలిఫినాల్స్ యొక్క యాక్టివిటీని ఇంక్రీజ్ చేసి దానికి ఇంకా మనము ఒక మెడిసినల్ వాల్యూ కలిగినటువంటి ఒక ఆయుర్వేదిక్ డ్రైవింగ్ ఫోర్స్ ని తీసుకురావడం జరిగింది. అదే సాల్సిటాల్. సో సాల్సిటాల్ అనేది సెలాసియా రెటిక్యులేటా అనే ప్లాంట్ యొక్క వేరు. అంటే దీన్ని మనము ఏకనాయకం అని చెప్పని అంటారు. ఇది ఎప్పుడో చరక సంహిత అనే గ్రంథంలో 3000 సంవత్సరాల క్రితమే చెరక మార్చి ఈ యొక్క వేరు, ఏకనాయకం మొక్క వేరు రాత్రి నీళ్ళలో నానబెట్టుకొని ఉదయాన్నే లేచి ఆ నీళ్లు ఎవరైతే తాగుతారో, అంటే కషాయంగా మారిన నీళ్లు ఎవరైతే తాగుతారో వాళ్ళకి జీవితంలో డయాబెటిస్ రాదు అని రాయడం జరిగింది. టెక్స్ట్ రాయడం జరిగింది. రాదు అంటే దాని అర్థం ఏంటి? ప్రివెన్షన్. అంటే డయాబెటిక్ ప్రివెన్షన్ ఉందని చెప్పని ఐడెంటిఫై చేయడం జరిగింది. అప్పుడు ఈ యొక్క సాల్సిటాల్ మీద మనము R&Dలో ప్రయోగాలు చేసి దాన్ని పబ్లికేషన్ చేసి పేటెంట్ తీసుకొని అటువంటి పేటెంటెడ్ హెర్బల్ ఎక్స్ట్రాక్ట్ అయిన సాల్సిటాల్ ని కాఫీ బీన్స్ నుంచి తీసినటువంటి పాలిఫినాల్స్ కలిపి మనము క్రీమర్ బ్లాక్ అనే 2 వేరియంట్లలో తీసుకొచ్చి ప్రివెన్షన్ గాను మరియు డయాబెటిస్ తో బాధపడుతున్న వాళ్ళకి వాళ్ళ యొక్క డయాబెటిక్ క్యారెక్టర్స్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం మనం కాఫీని యూజ్ చేయడం జరిగింది. సో ఈ రకంగా మనం కాఫీని తీసుకొచ్చి ఎవరైనా సరే, రాని వాళ్ళు, వచ్చిన వాళ్ళు, రావద్దు అనుకునే వాళ్ళు, ఈ 3 కేటర్లోనే ఉంటారు పీపుల్ అందరూ వాళ్ళు. ఎవరు కూడా డయాబెటీస్ రావాలనుకోరు. ఎందుకంటే డయాబెటీస్ థర్డ్ కిల్లర్, 3వ కిల్లర్. ప్రైమరీ కిల్లర్ హార్ట్ స్ట్రోక్, సెకండరీ కిల్లర్ క్యాన్సర్ అయితే థర్డ్ కిల్లర్ డయాబెటీస్. సో డై ఇన్ బిట్స్ అండ్ పీసెస్ అని చెప్పని అంటారు. ఎవరు కూడా డయాబెటిక్స్ రావాలని కోరుకోరు. కేవలం కాఫీ తాగితే రాదు అని తెలిసినప్పుడు 100% కాఫీ తాగుతారు. కాకపోతే ఈ విషయం వాళ్ళకి తెలియజేయగలగాలి. సో ఎక్స్ప్లెనేషన్ అండ్ డెమాన్స్ట్రేషన్ మీద మాత్రమే డిపెండ్ అయింది ఈ కాఫీ యొక్క యూసేజ్ అనేది. సో ఆ విధంగా మనం కాఫీ తీయడం జరిగింది. నెక్స్ట్ మనము 3వ ప్రోడక్ట్ తీసుకురావడం జరిగింది, ఐ గ్లో. సో రీవైటలైజ్ బ్యూటీ ఫ్రమ్ ఇన్సైడ్ అవుట్. అంటే మన శరీరం లోపలికి కొన్ని రకాల పోషకాలను అందించడం ద్వారా శరీరాన్ని కాంతివంతంగా పర్మనెంట్ కాంతివంతంగా మార్చుకునేటువంటి పద్ధతినే మనము ఐ గ్లో తీసుకురావడం జరిగింది. అంటే అన్డినైబుల్ బ్యూటీ అని చెప్పి అన్నాం. అందుకే క్యాప్షన్ కూడా ఐ గ్లో. సో ఇది 28 సాచెట్స్ కలిగినటువంటి ఒక అసార్టెడ్ ప్యాక్ లో 4 రకాల ఫ్లేవర్లలో ఉంటుంది. దీంట్లో ఉన్న డ్రైవింగ్ ఫోర్స్ ఏంటి అని అంటే సాఫ్రాన్. సో సాఫ్రాన్ అంటే కాశ్మీర్ వ్యాలీలో పండే సాఫ్రాన్, కుంకుమ పువ్వు, అత్యంత విలువైన కుంకుమ పువ్వు. కుంకుమ పువ్వు గురించి మనం ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. చిన్నప్పటి నుంచి అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ దగ్గర నుంచే దీన్ని యూజ్ చేసైతే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అనేది మనకు తెలుసు. సో దీనికి ఉన్నటువంటి ఈ డ్రైవింగ్ ఫోర్స్ అనేటువంటి కుంకుమ పువ్వు క్యారెక్టర్ ఏంటంటే యాంటీ ఏజింగ్ గా ఉపయోగపడుతుంది. స్కిన్ సెల్స్ ని సెల్యులార్ లెవెల్లో రిపేర్ చేస్తుంది. అదే విధంగా కొల్లాజన్ ని ఇంక్రీజ్ చేస్తుంది. అంటే కొల్లాజన్ అంటే ఏంటి అని అంటే బ్యూటీ ప్రోటీన్ అంటారు. ఇందాక మనము బ్యూటీ అంటే ఐ గ్లో లో బ్యూటీ కూడా ఉంది. ఎక్కడుంది బ్యూటీ అని అంటే టోటల్ స్కిన్ లో ఉంది. ఏ ఫేస్ లోనో ఏ చేతుల్లోనో కాదు, టోటల్ స్కిన్ మొత్తం మీద కూడా కొల్లాజన్ అనేటువంటి దాన్ని ఇంక్రీజ్ చేయడం ద్వారా మనకంటే బిల్డింగ్ చేయడం ద్వారా యాంటీ ఏజింగ్ గా ఉపయోగపడుతుంది. మజిల్స్, జాయింట్స్ పెయిన్స్ రాకుండా, స్కిన్ డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. సో యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. మరియు స్కిన్ లైట్నింగ్ అవుతుంది, కాంతివంతం అవుతుంది. స్కిన్ ని హైడ్రేట్ చేస్తుంది. అంటే హైడ్రేట్ చేయడం అంటే తేమగా ఉంచడం. స్కిన్ తేమగా ఉంచడం కోసం మనం ప్రత్యేకంగా వ్యాజిలైన్ తీసుకుని రాసుకుంటున్నాం మనం. అంటే బాడీలో సహజమైన హైడ్రేషన్ లేదు కాబట్టి. సో అంటే హైడ్రేషన్ కూడా తీసుకొస్తుంది. మరియు ఈ యొక్క ఐ గ్లో అనేది ఒక 4 రకాల వేరియంట్స్ లో లభిస్తుంది. బ్లాక్ కరెంట్, మ్యాంగో, ఆరెంజ్, స్ట్రాబెర్రీ ఫ్లేవర్స్ లో లభిస్తుంది. ఆఫ్టర్ ఫుడ్ మనం ఫుడ్ తీసుకున్న తర్వాత ఒక 15 నిమిషాల తర్వాత డైలీ 2 or 1 సాచెట్ రెగ్యులర్ గా వాడితే మన శరీరంలో వచ్చేటువంటి ఆ కాంతిత్వాన్ని మనమే అబ్జర్వ్ చేయవచ్చు. సో బ్యూటీ ఫ్రమ్ ఇన్సైడ్ అని చెప్పని అంటున్నాం. అందుకని బ్యూటీ ఫ్రమ్ ఇన్సైడ్ ఆ క్యారెక్టర్ లో మనం ఆ క్యారెక్టర్ లో తెచ్చాం. అంటే ఇక్కడ ఈ యొక్క బ్యూటీ సెగ్మెంట్ లో కూడా మన ప్రొడక్ట్ తీసుకురావడం జరిగింది. కాఫీ సెగ్మెంట్ లో తెచ్చాము, పల్స్ సెగ్మెంట్ లో, యాంటీ ఆక్సిడెంట్ సెగ్మెంట్ లో తెచ్చాము, యాంటీ డయాబెటిక్ సెగ్మెంట్ లో తెచ్చాము, మరియు బ్యూటీ సెగ్మెంట్ లో తీసుకొచ్చాము. ఈసారి మనం ఓవర్ వెయిట్ అండ్ ఒబేసిటీ చాలా పెద్ద ప్రాబ్లం. ఇది ఇంటికి ఒక్కళ్ళైనా ఉంటారు ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళు. ఇటువంటి దానికి కూడా ఒక సొల్యూషన్ తీసుకురావడం జరిగింది. ఆ సొల్యూషనే ఐ స్లిమ్. సో స్లిమ్ అనగానే మనకి అర్థమై ఉంటుంది, ఫ్లాట్ టమ్మీ బార్స్ అనమాట. ఇవి ఫ్లాట్ టమ్మీ అంటే మనకి పొట్ట ప్రాంతం. జనరల్ గా ఏంటంటే ఫ్యాట్ డిపాజిట్ అనేది ఫస్ట్ పొట్టలో అవుతుంది, అంటే చర్మం కింద అవుతుంది. అడిపోజ్ టిష్యూ అంటాం. సో అటువంటి దానికి అందుకే దీనికి మనం ఫ్లాట్ టమ్మీస్ అని అంటాం జరిగింది. వెయిట్ మేనేజ్మెంట్ సెగ్మెంట్ లో తెచ్చాం. సార్ ఇక్కడ నేను మేనేజ్మెంట్ అంటున్నాను. మేనేజ్మెంట్ అంటే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు కావాల్సిన వెయిట్కి రావడం,
లేదంటే అండర్ వెయిట్ ఉన్న వాళ్ళు కావాల్సిన weight కి రావడం లేదు, కరెక్ట్ వెయిట్ ఉన్న వాళ్ళు ఇంకా ఫ్యూచర్ లో ఇంక్రీజ్ అవ్వకుండా డౌన్ అవ్వకుండా, అంటే బ్యాడ్ ఫ్యాట్ ని తీసేసి గుడ్ ఫ్యాట్ ని ఇంక్రీజ్ చేసి మేనేజ్ చేయడాన్ని వెయిట్ మేనేజ్మెంట్ అంటారు. అంత ఇంపార్టెంట్ ఉంది ఈ ప్రొడక్ట్ కి. సో డైజెస్ట్ సిస్టాన్ని రెగ్యులేట్ చేస్తుంది, ఎందుకంటే ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఈ రోజుల్లో మనం ఎవరం కూడా ఫైబర్ తినడం లేదు, అది మనకి తెలుసు. ఫైబర్ తినకపోవడం వల్లనే మన శరీరంలో రకరకాల సమస్యలు వస్తున్నాయి. ఈవెన్ ఓవర్ వెయిట్, ఒబేసిటీకి ఫైబర్ లేకపోవడం కూడా వన్ ఆఫ్ ద రీజన్. ఇక్కడ మనం ఫైబర్ రిచ్ బార్ ని తీసుకురావడం జరిగింది. అందుకని రెగ్యులేట్ ద డైజెస్ట్ అండ్ మెటబాలిక్ హెల్త్ సపోర్ట్, విటమిన్స్, మినరల్స్, ఎంజైమ్స్ ఏమేమైతే కావాలో అన్నింటితోటి ఒక FB3 ఫ్యూజన్ ఇంగ్రీడియంట్ తో తీసుకొచ్చినటువంటి ఒక ప్రోడక్ట్ ఇది. ఇది 28 చాక్లెట్ బార్స్ లాగా 75 grams చాక్లెట్ బార్ ఉంటుంది. డైలీ అంటే నైట్ డిన్నర్ స్కిప్ చేసి ఈ యొక్క చాక్లెట్ బార్ ని డైలీ తీసుకుంటే మనము అంటే బాడీలో ఉన్న బ్యాడ్ ఫ్యాట్ ని రిమూవ్ చేయొచ్చు. తద్వారా మన బాడీకి ఎటువంటి అనారోగ్యం లేకుండా కాపాడుకోవచ్చు. బ్యాడ్ ఫ్యాట్ రిమూవ్ అయితే, అసలు ఫ్యాట్ రిమూవ్ అయింది అంటే బాడీలో బ్యాడ్ ఫ్యాట్ మాత్రమే రిమూవ్ అవ్వాలి, గుడ్ ఫ్యాట్ ఉండాలి. మళ్ళీ గుడ్ ఫ్యాట్ లేకపోతే హై డెన్సిటీ కొలెస్ట్రాల్ అంటే HDL ఉండాలి, LDL ఉండొద్దు, LDL తీసేస్తుంది. తద్వారా ఏమవుతుందంటే మరియు ఎడిమాని మనకి ప్రొటెక్ట్ చేస్తుంది. అంటే బాడీ కొంతమందికి వెయిట్ ఉంటుంది కానీ లూజ్ గా మొత్తం వాటర్ తో నిండి ఉంటుంది అనమాట, అటువంటి వాటర్ ని రిమూవ్ చేస్తుంది. అంటే ఇట్లా మెటబాలిక్ హెల్త్ సపోర్ట్ గా పనిచేసి మీల్ రీప్లేస్మెంట్ గా దీన్ని వాడొచ్చు. ఒకవేళ నైట్ డిన్నర్ స్కిప్ చేయలేని వాళ్ళు 6 o'clock అప్పుడు డిన్నర్ చేసి మళ్ళీ 9 o'clock అప్పుడు కానీ ఒక చాక్లెట్ బార్ తీసుకున్నట్లయితే వాళ్ళకి పూర్తిగా ఆహారం తీసుకుంటే ఏమైతే బాడీకి అందుతుందో ఎక్స్ట్రాక్ట్, ఆహారంలో మనం ఇంత క్వాంటిటీతో తిన్న ఆహారంలో ఏ ఎక్స్ట్రాక్ట్ అయితే మనకి అవసరమో ఆ ఎక్స్ట్రాక్ట్లన్నీ కూడా 75 grams ఉన్నాయి అనమాట. ఇవి కూడా 4 రకాల ఫ్లేవర్ లో టేస్టీగా ఉన్నాయి. మ్యాంగో, ఆరెంజ్, వెనిలా అండ్ చాక్లెట్ ఫ్లేవర్స్ లో ఉన్నాయి. సో ఈ విధంగా మన ప్రొడక్ట్లు ఉన్నాయి. దాంతో పాటు ఇంకా ఐకేర్ అనే ప్రొడక్ట్ ఒకటి ఉంది. ఈ ఐకేర్ అనేది ఉమెన్ సెగ్మెంట్ లో ఉన్నటువంటి ప్రొడక్ట్ మై డియర్ ఫ్రెండ్స్. పర్టికులర్ గా మనం ఉమెన్ సెగ్మెంట్ లో తీసుకొచ్చాము. ఏంటి అంటే ఉమెన్స్ జనరల్ గా హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ తో బాధపడతా ఉంటారు. సో ఈ హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ నుంచి మనం ప్రొటెక్ట్ చేయడం కోసం వాళ్ళని ఐకేర్ అని, అంటే అబౌవ్ 35 years ఉన్నటువంటి ఉమెన్స్ కి చాలా ఇంపార్టెంట్ ఈ ప్రొడక్ట్. సో ఓవరాల్ ఉమెన్ వెల్ బీయింగ్ అని చెప్పి అంటాం ఈ ప్రొడక్ట్ ని. మనం ఇక్కడ ఇన్క్యుమిన్ ఫ్యూజన్ తోటి ఐకేర్ తీసుకురావడం జరిగింది. ఈ సెగ్మెంట్ లో చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి బాడీలో అంటే హార్మోన్ బ్యాలెన్స్ చేయడం, స్ట్రెస్ మేనేజ్మెంట్ చేయడం, తర్వాత బోన్స్ ని మజిల్ని స్ట్రెంగ్తన్ చేయడం కోసం ఈ ఐకేర్ మనం తీసుకురావడం జరిగింది. 1 liter అంటే ఐపల్స్ ఏ విధంగా అయితే 1 liter క్వాంటిటీలో ఉందో ఐకేర్ కూడా 1 liter క్వాంటిటీలో ఉంటుంది. ఇందులో ఇన్క్యుమిన్ కాంప్లెక్స్ అనేది ఏదైతే చెప్పానో అది పీచ్ ఫ్లేవర్ తోటి, అంటే కుర్కుమిన్ ఇందా చెప్పాను పసుపులో ఉన్నటువంటి గుణం, యాంటీబయాటిక్ గుణం. అదేవిధంగా బోస్ఫెల్లి అంటాం, సాంబ్రాణి అంటాం, గుగ్గిలం అని చెప్పి అంటాం. అది కూడా జనరల్ గా ఆ వాసన చూసేది ఎందుకు, బాడీలోకి వెళ్ళేది ఎందుకంటే ఆ వాసన ఆ ఫ్లేవర్ లో కూడా మనకి మెడిసినల్ వాల్యూ ఉంది. ఇట్లాంటి ఒక అస్ప్రాగస్, వెలేరియన్ ఇలా 4 రకాలు కలిపి ఒక కాంప్లెక్స్ ఇన్క్యుమిన్ కాంప్లెక్స్ అంటే ఇది ఏం చేస్తుందంటే హార్మోన్ ని థైరాయిడ్, మైగ్రేన్, థైరాయిడ్, మైగ్రేన్ మరి PCOS లాంటి గైనకాలజికల్ ప్రాబ్లమ్స్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. అదే విధంగా ఆస్టియో వెల్నెస్, బోన్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. కాస్మెటిక్ వెల్నెస్, ఎప్పుడైతే హార్మోనల్ బ్యాలెన్స్ పర్ఫెక్ట్ గా ఉంటుందో కాస్మెటిక్ వెల్నెస్ కూడా ఉంటుంది. అదేవిధంగా సైకలాజికల్ వెల్నెస్, స్ట్రెస్ కు లోన్ అవుతా ఉంటారు, స్ట్రెస్ ని మేనేజ్ చేస్తుంది. కాబట్టి సైకలాజికల్ వెల్నెస్ అండ్ ఇమ్యూన్ వెల్నెస్ మన ప్రొడక్ట్లు అన్ని ఫ్రంట్ లైన్ ఇమ్యూన్ బూస్టర్స్. ఇక్కడ మనము ఇండస్ వివా హెల్త్ సైన్స్ కంపెనీ మొట్టమొదటిగా అసలు ఆ కాన్సెప్ట్ ఏంటి అని అంటే హెల్త్ ప్రమోటర్స్ ఈ డైటరీ సప్లిమెంట్ గా ఉపయోగపడే విధంగా తీసుకురావడం జరిగింది. అందులో ఇమ్యూన్ వెల్నెస్ అనేది ప్రాథమికమైనది, మరియు గట్ వెల్నెస్, ఆహార జీర్ణాశయం యొక్క వెల్నెస్ అన్నిటిని కూడా తీసుకురావడం జరిగింది. ఇలా ఉమెన్ సెగ్మెంట్ లో ఏ విధంగా ఐపల్స్ అయితే వాడతామో అదే విధంగా ఐకేర్ కూడా 30 ml మార్నింగ్, 30 ml ఈవినింగ్ యూజ్ చేస్తే వాళ్ళ శరీరంలో ఈ ప్రాబ్లమ్స్ తోటి అంటే గైనకలాజికల్ ప్రాబ్లమ్స్ తో నుంచి వాళ్ళు ప్రొటెక్ట్ చేయబడతారు. ఇలా మనం 5 రకాల సెగ్మెంట్ లో ప్రొడక్ట్లు తేవడం జరిగింది. జస్ట్ ఈ కంపెనీ వచ్చి 7 years 5 ప్రోడక్ట్లు తీసుకురావడం జరిగింది. ఈ 5 ప్రోడక్ట్లు మరి యూజ్ చేసిన వాళ్ళు ఎవరు, లేకపోతే యూజ్ చేసి ఆ బెనిఫిట్ పొందిన వాళ్ళు ఎవరి గురించి తెలుసుకోవడం కోసం గీతాంజలి మేడం గారు ప్లీజ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, వండర్ఫుల్ ఎక్స్ప్లెనేషన్. సో 7 years లో 5 products ని, ఇంత అద్భుతమైన ప్రొడక్ట్స్ ని ఇచ్చిన ఇండస్ వివాకి మనం అందరం రుణపడి ఉంటామండి. ఒకసారి క్లాప్స్ ఇద్దాం. అండ్ ఇంత బ్యూటిఫుల్ గా ప్రజెంట్ చేసిన సైన్స్ టీచర్ గా ఒక ప్రొఫెషనల్ గా షేర్ చేసినటువంటి శేషారావు గారికి వన్స్ అగైన్ అందరం ఒకసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఇస్తూ, ఇంకా 50 members చాలా మంది ఎంకరేజ్ చేస్తున్నారు. స్క్రీన్ మీద చూస్తుంటే చాలా ఎంకరేజ్ గా అనిపిస్తుంది. ఇంకా మీ వీడియోస్ ఆన్ చేయండి, ఇంకా ఎవరైనా ఉంటే 50% వరకు ఉన్నారు. సో థ్యాంక్ యూ అండి అందరికి వన్స్ అగైన్. సో ఇక్కడ ఉన్న స్క్రీన్ మీద ఉన్న చాలా మంది టెస్టిమోనియల్స్
మెంబర్స్ 175 మెంబర్స్ లో ఈచ్ అండ్ ఎవ్రీ డిస్ట్రిబ్యూటర్ ఒక టెస్టిమోనియల్ గా ఉన్నారు. బట్ సమయాభావం వల్ల ఈచ్ ప్రొడక్ట్ కి ఒక్కొక్క టెస్టిమోనియల్ ని మనం వాలంటరీగా తీసుకుందామండి. మనకున్న 5 ప్రొడక్ట్స్ లో ఫస్ట్ ప్రొడక్ట్ ఐపల్స్ ని యూజ్ చేసి వచ్చినటువంటి పర్సన్ శ్రీవాణి గారు ఫ్రమ్ హైదరాబాద్. ప్లీజ్ వెల్కమ్ ద స్పాట్ లైట్ అండి. ఒక్కసారి మీరు హ్యాండ్ రైజ్ చేయండి. శ్రీవాణి గారు, నంది శ్రీవాణి గారు. సో వన్స్ అగైన్ వెల్కమ్ మేడం శ్రీదేవి గారు. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్. నమస్తే అందరికి. నా పేరు శ్రీవాణి. నేను ఐపల్స్ టెస్ట్ మనం సెట్ చేయడానికి వచ్చాను. రీసెంట్ గా మా ఇంట్లో 10 మెంబర్స్ కరోనా అటాక్ అయిందండి. అందరికి పాజిటివ్ వచ్చింది. ఒక 10 days మన ఐపల్స్ అనేది కంటిన్యూగా 2 times తీసుకోవటం వల్ల అందరికి నెగిటివ్ రిజల్ట్ అనేది వచ్చింది. దాంతో పాటు మా నాన్నగారికి అయితే లో హెమోగ్లోబిన్ ఉండేదండి, 4.5 ఉండింది. మెడిసిన్ యూజ్ చేయటం వల్ల అతనికి రియాక్షన్ వచ్చింది. నోటిపోత అలాంటివి రావటం వల్ల తిండి కూడా సరిగ్గా తినేవారు కాదు. దాంతో చాలా ప్రాబ్లం వచ్చింది. తను బెడ్ పై నుంచే లేవలేకపోయేవారు. అలాంటిది మన ఐపల్స్ 10 to 15 days కే మంచిగా తన పనులు తను చేసుకోగలిగినంత రిజల్ట్ ఇచ్చింది. అలాగే మేము ప్రోడక్ట్ ఇంకొకరికి షేర్ చేసాము. ఆవిడికి థైరాయిడ్ ఉండేది. థైరాయిడ్ కి ఇవ్వటం వల్ల తనకి అదనంగా ఇంకేంటంటే పీసీఓడి కూడా రెగ్యులర్ అయింది. తన ఇంటర్గ్రేడ్ పీరియడ్స్. ఇంకా థైరాయిడ్ కూడా నార్మల్ కి వచ్చింది. 2 tablets వేసుకున్న ఆవిడ అసలు టాబ్లెట్లే వాడుకోండి అయింది. వాళ్ళ ఆయనకి షుగర్ ఉన్నదని, దాంతో పాటు అదర్ కాంప్లికేషన్స్ వస్తాయని ఐపల్స్ ఇచ్చామండి. దానికేమో కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నది. హాస్పిటల్కి వెళ్తే బ్లాక్ ఏదో ఉన్నది హార్ట్ లోని, స్టంట్స్ వేయాలన్నారంట. ఒక 15 days వాడిన తర్వాత హాస్పిటల్కి వెళ్తే అతనికి ఇంకా 5 years వరకు స్టంట్స్ అనేవి ఏమీ అవసరం లేదని చెప్పారంట. చేసుకున్నారు. ఐపల్స్ అనేది మా కుటుంబానికి కాదు, మేము ఇచ్చిన దీనిలో కూడా మంచి రిజల్ట్ ఇచ్చింది. ఐపల్స్ అనేది భూలోకమృతం అనే చెప్తాను, సర్వరోగ నివారణ కూడా. ఎలాంటి పరిస్థితుల్లోనే ఐపల్స్ ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో కూడా అందరూ యూజ్ చేసి మంచి ఆరోగ్యం తీసుకుంటాం అనుకుంటున్నాం. థ్యాంక్ యూ ఐపల్స్ అండ్ థ్యాంక్ యూ ఇండస్ట్రీ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. వండర్ఫుల్ షేరింగ్. సో 5 టెస్టిమోనియల్స్ మీరు షేర్ చేశారు విత్ ఒక్క సింగిల్ ఐపల్స్ లో విత్ ఇన్ 2 minutes లో. అంత బ్యూటిఫుల్ ప్రొడక్ట్ అండి మన ఐపల్స్ అనేది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ మేడం. వన్ మోర్ ప్రొడక్ట్ మనకు ఐ కాఫీ అండి. ఐ కాఫీ గురించి షేర్ చేయడానికి రాబోతున్నారు వరంగల్ ఫ్రమ్ సిరుల రవీందర్ గారు. ప్లీజ్ వెల్కమ్ ద స్పాట్ లైట్ అండి. సిరుల రవీందర్. సో ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి సిరుల రవీందర్ గారు. ఓకే, ప్లీజ్ వెల్కమ్ సిరుల రవీందర్ గారు. గుడ్ ఈవినింగ్ టు ఆల్. మై నేమ్ ఇస్ సిరుల రవీంద్ర అండి. నేను రూబీ ఎగ్జిక్యూటివ్. ఫస్ట్ ఏంటంటే మా మిస్సెస్ కి ఈ షుగర్ కొరకు నేను నమ్మలేదు. ఫస్ట్ మా ఫ్రెండ్ నాకు ఇస్తే కాఫీ వాడండి, కాఫీ వాడితే షుగర్ తగ్గుతా అని చెప్తే అసలు నేను నమ్మలేదు. తర్వాత మళ్ళీ ఒక 2-3 సార్లు ఆయన అడగంగా నేను తీసుకొని మా మిస్సెస్ కి వాడిచ్చాను. ఆమెకు అంతకుముందు 200 కంటే ఎబో ఉండే షుగరు ఇవాళ నార్మల్. అంటే డైలీ 1 cup కాఫీ తాగుతుంది, హ్యాపీగా ఉంటుంది. ఈ రోజు కల్లా ఇంగ్లీష్ మందులు అనేది మేము హాస్పిటల్ పోక 1 year అవుతుంది. హాస్పిటల్ అనేది ఏ రోజు కూడా వెళ్ళట్లేదు. జస్ట్ నార్మల్ గా టెస్ట్ చేసుకోవడానికి మాత్రమే పోతున్నాం కానీ హాస్పిటల్ పోయే సమస్య లేదు. హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాం. ఇలా మాకు ఇండస్ట్రీ ఈ కాఫీ అనేది మాకు ఇవ్వడం వల్ల మేము ఆరోగ్యంగా ఉంటున్నాం, హ్యాపీగా ఉంటున్నాం. థ్యాంక్ యూ ఇండస్ట్రీ. థ్యాంక్ యూ. నేను రూబీ ఎగ్జిక్యూటివ్, నేను ఈ బిజినెస్ చేయడానికి కూడా కారణం ఏంటంటే ఆ కాఫీ నన్ను ఈ బిజినెస్ లోకి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత నేను ఎంతో మందికి ఇచ్చాను. దాంట్లో బెస్ట్ రిజల్ట్స్ అంటే బెస్ట్ రిజల్ట్స్ కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్ రవీందర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. సో మీకు ఎంత హెల్త్ ని ఇచ్చినందుకు మీరు దీన్ని కెరీర్ గా తీసుకున్నారు. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. అండ్ వన్ మోర్ పర్సన్, సో ఐస్లీమ్ గురించి హేమంత్ లంక గారు. ప్లీజ్ వెల్కమ్ టు ద స్పాట్ లైట్ అండి. హేమంత్ లంక గారు. ప్లీజ్ వెల్కమ్ సార్. సార్ మీరు అన్మ్యూట్ చేసుకున్నారు. అన్మ్యూట్. సార్ మీరు హెడ్సెట్ తీసి నార్మల్ గా మాట్లాడండి, వినిపిస్తుంది. రావట్లేదు సార్. ఆ పిన్ తీసేయండి ఫోన్ నుంచి. హెడ్సెట్ తీసేయండి, హెడ్సెట్ తీసేసి. హేమంత్ లంక గారు, ఇంకొక వన్ మోర్ ట్రై చేయండి.
మేడం వాయిస్ క్లియర్ గా ఉందా? ఓకే సార్, ఓకే, కంటిన్యూ సార్. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా వండర్ఫుల్ గా ప్రెజెంటేషన్ అనేది ఇచ్చారు సార్ అన్నారు. ఒక్క నిమిషం. కంటిన్యూ సార్, కంటిన్యూ. మేడం వాయిస్ క్లియర్ గా ఉందా? ఓకే సార్, ఓకే. హలో. ఓకే సార్, కంటిన్యూ. హలో సార్ క్లియర్ గా ఉంది సార్. షేర్ చేయండి సార్. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి క్లియర్ నాలెడ్జ్ అనేది ఇచ్చారు సార్ నాగలక్ష్మి శేషారావు గారు. సో మీరు చెప్పినట్టు ఐస్లిమ్ అనేది నాకు చాలా బాగా యూజ్ అయింది. నేను కంప్లీట్ సిట్టింగ్ పొజిషన్ లో జాబ్ చేసేవాడిని నైట్ షిఫ్ట్ లో. సో డ్యూ టు దట్ ఏంటంటే కనుక నా బాడీ అనేది వెయిట్ పుటాన్ అయిపోయింది. సో 130 kgs కి వెళ్ళిపోయాను ఆల్ ఆఫ్ సడన్. 130 kgs నుంచి రైట్ నో నేను ప్రస్తుతం 101 kgs మాత్రమే ఉన్నాను. సో గ్రాడ్యువల్ గా అలాగా నేను ఒక 6 months లో తగ్గడం జరిగింది. సో ఇంకా చాలా ఉంది తగ్గాల్సింది. సో ఏంటంటే నైట్ అనేది ఫుడ్ అనేది తీసేసి ఒక ఐస్లిమ్ బర్త్ యూజ్ చేస్తూ హెల్దీగా హ్యాపీగా వెయిట్ అనేది లెస్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ ప్రొడక్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ హేమంత్ గారు. అండ్ వన్ మోర్ పర్సన్ ఐగ్లో ని యూజ్ చేసి బెస్ట్ రిజల్ట్స్ తీసుకొని డైమండ్ శివ గారు మన ముందున్నారండి. ప్లీజ్ వెల్కమ్ ద స్పాట్ లైట్ డైమండ్ శివ గారు. థ్యాంక్ యూ మ్యామ్. గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ ఆల్. అండ్ ఐగ్లో టెస్టిమోనీ అండి. నేను ఒక పర్సన్ కి ఇచ్చానండి ఐగ్లో. అతను వాడారు. అతను ఏంటంటే ఇదివరకైనా సోరియాసిస్ ఉండేది మేడం. ఇంగ్లీష్ మెడిసిన్ ఎంత వాడిన రోజులు బాగానే ఉండేది. తర్వాత ఎప్పుడు ఆపితే మళ్ళీ స్టార్ట్ అయిపోయేది. పాప అతను నలుగురిలోకి వెళ్ళాలనే హిచ్చింగ్ అంతా కొంచెం ఇబ్బంది పడుతుండేవాడు. అది నేను ఐగ్లో సజెస్ట్ చేయటం వల్ల ముందు వద్దన్నాడు, కానీ తర్వాత ఒకసారి చూద్దాం ట్రై చేద్దాం అని చెప్పేసి 3 months వాడాడు రెగ్యులర్ గా. మొత్తం ఆల్మోస్ట్ 90% వరకు పోయింది మేడం. ఇప్పుడు ఆయన చాలా హ్యాపీగా ఉన్నాడు. ఇంకా అలాగే ఇంకొక పర్సన్ కూడా ఇచ్చాము. ఫేస్ అంతా ఆయనకి చిన్న బ్లాక్ ఇష్యూ ఉండేది మేడం. బ్లాక్ అంటే బ్లాక్ కదనమాట, వైట్ అండ్ బ్లాక్ మిక్సింగ్ లాగా ఉండేది. అది ఆయన వాడటం వల్ల ఏంటంటే అసలు ఇంగ్లీష్ మెడిసిన్ దానికి మందు లేదన్నట్టు చెప్పారు ఎవరు. చాలా హ్యాపీగా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ శివ గారు. సో సోరియాసిస్ అనేది ఎంత ప్రాబ్లమాటిక్ గా తెలుసు. దానికి సొల్యూషన్ అనేది మన ఐగ్లో నుండి బెస్ట్ రిజల్ట్స్ తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. థ్యాంక్ యూ అండి వన్స్ అగైన్. అండ్ వన్ మోర్ ప్రొడక్ట్, సో లేడీస్ కోసం ఎస్పెషల్లీ తయారు చేసినటువంటి ఐకేర్ ని యూజ్ చేసి తన బెస్ట్ రిజల్ట్స్ ని ఇవ్వడానికి మన ముందుకు రాబోతున్నారు శశిరేఖ గారు. ప్లీజ్ వెల్కమ్ టు ద స్పాట్ లైట్ ఫ్రమ్ హైదరాబాద్. ప్లీజ్ మ్యామ్. థ్యాంక్ యూ గీతాంజలి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. సార్ నిజంగా రియల్ గా చాలా అంటే చాలా బాగా షేర్ చేశారు సార్. నేను ఈ 5 products ని కూడా మీరు చెప్పినట్టు మరి అంటే ఫ్రంట్ లైన్ ఇమ్యూనిటీ బూస్టర్స్ అనేది మాత్రం వాస్తవం సార్. ఇది 100%. సో అందులో నేను ఇక్కడ ఉన్న అన్ని ప్రోడక్ట్స్ ఐస్లిమ్ తప్ప, ఆల్రెడీ స్లిమ్ గా ఉన్నాను కూడా అది తప్ప మిగతా అన్ని యూజ్ చేస్తాను. సో ఈ ఐ కేర్ అనేది కూడా నిజంగా చెప్పాలంటే ఈ ఆడవాళ్ళకి ఆఫ్టర్ 35 తర్వాత ఇది ఒక వరం సార్. రియల్ గా ఈ కంపెనీ ఇంత బాగా బ్యూటిఫుల్ గా ఈ ప్రోడక్ట్స్ ని తీసుకొచ్చినందుకు. ఎందుకంటే దీంట్లో ఉన్నవన్నీ కూడా న్యాచురల్ సార్. అంటే ఏమంటారు, ప్రకృతి నుంచి సహజ సిద్ధంగా వచ్చిన వాటితో చేసింది సార్. రియల్ గా నేను ఇప్పటి వరకు 2 bottles యూస్ చేశాను. దీంట్లో ఏంటంటే చాలా రకాల ప్రాబ్లమ్స్ క్యూర్ అవుతాయి. అందులో యాంగ్జైటీ. సో నాకు కొంచెం యాంగ్జైటీ ప్రాబ్లం ఉండింది, ఆత్రం, అట్లాంటిది నాకు ఈ 2 bottles వాడిన తర్వాత అది నేను తగ్గించుకున్నాను అనమాట. ఆ యాంగ్జైటీ ప్రాబ్లం తగ్గింది. సో రీసెంట్ గా మా మదర్ కూడా కొంచెం హెల్త్ ఇష్యూ ఉంటే నేను యూస్ చేసి నాకు రిజల్ట్స్ వచ్చింది కాబట్టి మా మదర్ కూడా ఇవ్వడం జరిగింది సార్. తను ఈ రోజు అది వాడడం స్టార్ట్ చేసి 10 days. కానీ తను ఇది ఇవ్వక ముందు మా మదరు కొంచెం పెయిన్ఫుల్ గా ఉన్నారు. కానీ ఇది నేను ఇచ్చిన తర్వాత తను మొన్న మళ్ళీ నేను 10 days తర్వాత చూస్తే చాలా హ్యాపీగా తన అంటే ఆ పెయిన్ అనేది లేకుండా ఉన్నారు. సో నేను చాలా అంటే చాలా సాటిస్ఫాక్షన్. ఎందుకంటే నాకే కాకుండా మా మదర్ కూడా ఇది యూజ్ అయినందుకు రియల్ గా మనము అంటే ప్రతి క్షణం ఇండస్ వివాకి రుణపడి ఉన్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు అంటే మీది చాలా చాలా బాగా చెప్తారు. నాకు చాలా ఫేవరెట్ మీరు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ గారు. మీ ఫీలింగ్స్ కనిపిస్తున్నాయి. మీరు ప్రతి ప్రొడక్ట్ ని ఎలా యూజ్ చేస్తారు మేము నియర్ గా చూసాము. థ్యాంక్ యూ అండి వన్స్ అగైన్. అందరికీ టెస్టిమోనియల్స్ షేర్ చేసిన అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి. సో మనకు కరోనాలో వచ్చినటువంటి ప్రాబ్లం 2014 నుండి స్టార్ట్ చేశారు, ఐపల్స్ తో స్టార్ట్ చేశారు. సో 2020లో కరోనా వచ్చింది. ఆఫ్టర్ దట్ 21 లో ఉన్నాం ప్రజెంట్ మనం. సో కరోనా తోటి అందరికి ఉన్న ప్రాబ్లం ఒక ప్రాబ్లం, కామన్ ప్రాబ్లం గా స్టార్ట్ అయింది. అదే మనీ ప్రాబ్లం. సో ఫైనాన్షియల్ ప్రాబ్లం
రావడానికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం ఇక్కడ మనకు మరో సొల్యూషన్ ఉంది. ఆ సొల్యూషన్ కూడా మనకి ఇవ్వబోవడానికి మరొకసారి రాబోతున్నారు. సో నాగలక్ష్మి శేషారావు గారు, వన్స్ అగైన్ వెల్కమ్ సార్. ఎస్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్ షేరింగ్స్. మై డియర్ ఫ్రెండ్స్, వాళ్ళు షేర్ చేసింది సైంటిఫిక్ ప్రొడక్ట్లని సర్టిఫై చేసినటువంటి ప్రొడక్ట్లు యూజ్ చేసి షేర్ చేశారు. సో ఏదైతే యాంటీ ఆక్సిడెంట్ బెనిఫిట్స్ ఉన్నాయో 100% అన్ని కూడా పేటెంటెడ్ హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్ కలిగినటువంటి ఇంగ్రీడియంట్, వాటిని యూజ్ చేసుకొని పొందిన బెనిఫిట్ ద్వారా ఒక అవకాశం వచ్చింది వాళ్ళకి. ఆ అవకాశం ద్వారా ఏం జరిగిందంటే సంపద సృష్టి జరిగింది. సంపాదించడం అందరూ చేస్తారు, రోజుకి 500 నుంచి 1000 లేదా 5000 10,000 వరకు సంపాదిస్తారు. కానీ సంపద సృష్టి అనేది మనం చేయలేని సమయంలో కూడా, మనం ఖాళీగా ఉన్నప్పుడు కూడా ఇన్కమ్ జనరేట్ అయితే దాన్ని సంపద సృష్టి అంటాం. ఇది మాత్రం ప్రాబ్లం. సంపాదించడం ఈజీయే, సంపద సృష్టి ప్రాబ్లం. సో ప్రతి ఒక్కరికి గ్రోయింగ్ వెల్త్ ఇన్ అన్సర్టన్ వరల్డ్ ఈ ప్రపంచంలో. అలాంటప్పుడు సొల్యూషన్ కూడా ఉంది. ఏం చేయాలంటే క్రియేట్ ఏ బుల్లెట్ ప్రూఫ్ బిజినెస్. బుల్లెట్ ప్రూఫ్ బిజినెస్ ఏ విధంగా అయితే బుల్లెట్ ప్రూఫ్ కార్ లో ఉంటే బుల్లెట్ లో వర్షం కురిసినా గానీ అది ఎవరికైతే డేంజర్ లేకుండా ఉంటుందో, అదే విధంగా మనకి ఒక బిజినెస్ కూడా ఉంది. అదే బుల్లెట్ ప్రూఫ్ బిజినెస్ అంటారు దాన్ని. ఆ బుల్లెట్ ప్రూఫ్ బిజినెస్ కి మన బిజినెస్ కి ఏంటి సార్ తేడా అంటే, ఎస్, మన బిజినెస్ కూడా బుల్లెట్ ప్రూఫ్ బిజినెస్. ఎందుకంటే నో ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాల కల్పనతో పని లేదు. నెంబర్ 2, నో ఎంప్లాయీస్, ఏ ఎంప్లాయీని మనం క్రియేట్ చేయక్కర్లేదు. నెంబర్ 3, లో ఇన్వెస్ట్మెంట్. ఎంత అంటే వెరీ లో ఇన్వెస్ట్మెంట్. ఇట్స్ ఏ మొబైల్ కాస్ట్ ఆర్ ఏ డ్రెస్ కాస్ట్. అండ్ నో స్టాక్, ఓన్లీ పర్సనల్ స్టాక్ యూనిట్స్. అంటే కేర్ ఇది, పల్స్ ఇది, ఫ్లో ఇది అని చూపించడానికి మాత్రమే ప్రొడక్ట్స్ అవసరం. అండ్ ఫ్లెక్సిబుల్ అండ్ పార్ట్ టైం, మీకు నచ్చినటువంటి సమయంలో ఈ బిజినెస్ చేయొచ్చు, పార్ట్ టైం గా చేసుకోవచ్చు. వర్క్ బిజినెస్ ఫ్రమ్ హోమ్. సో వర్క్ ఫ్రమ్ హోమ్ మనం వింటున్నాం, వర్క్ బిజినెస్ ఫ్రమ్ హోమ్. వావ్, బ్యూటిఫుల్. సో లో రిస్క్, అందుకనే దీన్ని లో రిస్క్ బిజినెస్ అంటారు. ఎటువంటి రిస్క్ ఉండదు. మరి ఈ బిజినెస్ కి ఇంకా బుల్లెట్స్ లాంటి కొన్ని పాయింట్స్ మనం యాడ్ చేసినట్టయితే చూడండి మీరు. డ్యూయబుల్ ఇన్ స్పేర్ టైం, మీకు దొరికిన సమయంలోనే చేయొచ్చు. కన్స్యూమ్ గ్రేట్ ప్రొడక్ట్స్, చెప్పినటువంటి పేటెంటెడ్ హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్ కలిగినటువంటి ప్రివెంటివ్ హెల్త్ సప్లిమెంట్ ని, డైటరీ సప్లిమెంట్స్ ని మీరు యూజ్ చేయడం ద్వారా సాటిస్ఫై ఉండొచ్చు. అదేవిధంగా ఆ ప్రొడక్ట్ ని వాడుకొని పొందిన బెనిఫిట్ ని షేర్ చేసి రికమెండ్ చేయొచ్చు. ప్రొడక్ట్లు షేర్ చేసి బెనిఫిట్ తీసుకోవచ్చు, బిజినెస్ షేర్ చేసి బెనిఫిట్ తీసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఆ డ్రీమ్ ఏంటంటే, మన ఇన్వెస్ట్మెంట్ ఏంటి అని అంటే డ్రీమ్. సో టు క్రియేట్ ఏ లైఫ్ ఆఫ్ యువర్ చాయిస్, మనకు అనుగుణంగా మనం అనుకున్న విధంగా మన జీవితం ఉండాలంటే ప్రతి ఒక్కరికి డ్రీమ్ ఉండాలి. డ్రీమ్ అయితే అందరికి ఉంటుంది కానీ బట్ చాలా కష్టం అనిపిస్తుంది. ఎందుకు అని అంటే మన బ్రెయిన్ లో సెట్టింగ్స్ లో తేడా తెచ్చుకోవాలి. 100% మన బ్రెయిన్ లో సెట్టింగ్స్ కొన్ని మార్చుకోవాలి. మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా మారాలి. అప్పుడు మాత్రమే మన సెట్టింగ్స్ మార్చుకోవచ్చు. సో నెట్వర్క్ ని ఇంక్రీజ్ చేసుకోవాలి. షేర్ ద ఐడియా విత్ అదర్స్. ఇతరులతోటి మనము ఐడియాని షేర్ చేసుకోవడం ద్వారా ఎవరైతే బిజినెస్ లోకి వస్తారో బిజినెస్ ఐడియాని, ఎవరైతే ప్రొడక్ట్ మాత్రమే కావాలనుకుంటారో ప్రొడక్ట్ రికమెండేషన్, ఇక్కడ 2 పద్ధతుల్లో మనం ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. అదే విధంగా టైం, మనకు దొరికినటువంటి పార్ట్ టైం, ఇది చేయడానికి ఆఫీస్ లాగా 9 to 5 అక్కర్లా. ఈవెన్ 10 o'clock కూడా మన ఫ్రెండ్ కి ఫోన్ చేసి పలానా ప్రాబ్లమ్ తో సఫర్ అవుతున్నా కదా, ఇది యూజ్ చేస్తే బాగుంటుంది, నువ్వు పలానా వెబ్సైట్ నుంచి ఆ యొక్క సైంటిఫిక్ వ్యాలిడేషన్ డౌన్లోడ్ చేసుకొని చదువు, నీకు అర్థమవుతుంది అని అంటే 100% వాళ్ళు సైన్స్ నమ్ముతారు. సో ఆ విధంగా మనం ఏ టైంలోనైనా సరే ఈ బిజినెస్ చేద్దాం. వారానికి కనీసం 6 గంటలు, రోజుకు 1 గంట మనం కేటాయించిన 6 గంటలు. సార్ చాలా ఈజీ చెప్తున్నారు, హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇదంతా ఎవరు నమ్ముతారు? ఎస్, క్రెడిబిలిటీ ఈజ్ షేర్ ద, మనం ఎవరైతే వాడుకున్నారో వాళ్ళు, అంటే కన్స్యూమర్ రికమెండేషన్ ఇక్కడ క్రెడిబిలిటీ. క్రెడిబిలిటీ మీన్స్ విశ్వసనీయత. ఎవరిస్తారు ఆ విశ్వసనీయత అంటే మన ప్రొడక్ట్ వాడుకున్న వ్యక్తి పొందిన బెనిఫిట్స్ వల్ల మాత్రమే ఇది జరుగుతుంది. సో డ్రింక్ ఇట్, ఫీల్ ఇట్, షేర్ ఇట్. సో షేర్ చేయడం ద్వారా మనకి ఒక ఐడియా వస్తుంది. మరి ఇలా షేర్ చేస్తే నాకెందుకు ఇస్తారు సార్ అంటే, ఎస్, దేర్ ఈస్ ఎ మెథడ్. అక్కడ ఒక పద్ధతి ఉంది. ప్రతి కంపెనీ ఒక ప్రొడక్ట్ ని తయారు చేసి కన్స్యూమర్ కి ఇవ్వడానికి మధ్యలో మీడియేటర్స్ వాడుతూ ఉంటుంది. ఇంటర్మీడియట్స్ లో మనకి ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్స్, పేపర్ క్లిప్స్, ఇవన్నీ అంటే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా పాత్ర ఉంటుంది. దాంతో పాటుగా స్టాకిస్ట్, సూపర్ స్టాకిస్ట్, హోల్సేలర్, రిటైలర్లు, షాప్ వాళ్ళు ఉంటారు. మనం సర్టన్ ప్లేస్కి వెళ్ళి షాప్కి వెళ్ళి తెచ్చుకుంటాం. వీళ్ళంతా ఫ్రీగా ఎవరు చేయరు. ప్రోడక్ట్ కాస్ట్ లో 75% వరకు వీళ్ళే షేర్ చేసుకుంటారు. అంటే 25% తోటి, అంటే 25% తోటి ప్రోడక్ట్ తయారైతే 75% వీళ్ళు షేర్ చేసుకుంటారు. అలాగేనైతేనే మన ప్రోడక్ట్ మన దగ్గరకు వస్తుంది. మరి ఈ క్రమంలో వీళ్ళు కాకుండా ఇంకేమైనా పద్ధతి ఉందా అని చెప్పి చూస్తే, ఎస్, కన్స్యూమర్ రికమెండేషన్ మెథడ్ అని చెప్పి అన్నాం ఇందాక. ఏదైతే అన్నామో దీన్ని కన్స్యూమర్ రిఫరల్స్ అని చెప్పి అంటారు. వాడుకున్న వ్యక్తి పొందిన బెనిఫిట్ ఆధారంగా ఫలానా దగ్గర నుంచి
పలానా వస్తువు తీసుకుంటే నాకు పలానా బెనిఫిట్ వచ్చింది, లేదంటే పలానా హెల్త్ బెనిఫిట్ వచ్చిందని చెప్పని ఎవరైతే పొందారో అంటే డైరెక్ట్ అడ్వర్టైజ్ మీరే అవడం వల్ల అక్కడ రీప్లేస్ చేయబడతారు. వీళ్ళందరూ రీప్లేస్ చేయబడ్డప్పుడు మరి వీళ్ళకి వేయాల్సిన డబ్బులు ఎవరికి ఇస్తారు? మీరు ఎవరైతే షేర్ చేశారో, ఎవరికైతే ఐడియా ఇచ్చారో, ఇదంతా కూడా మీ ద్వారా జరిగింది కాబట్టి మనకిస్తారు. ఈ విధంగా సెకండ్ మెథడ్ అంటారు, ఇంటర్మీడియేటరీని బైపాస్ చేసి వాళ్ళు లేకుండా చేసే దాన్నే ఈ కన్జ్యూమర్ రిఫరల్ మెథడ్ అంటారు, డైరెక్ట్ సెల్లింగ్ మెథడ్ అంటారు, నెట్వర్క్ మెథడ్ అంటారు. ఇది రకరకాల పేర్లతో ఉంది. ఇప్పుడు అది అంతా కూడా మనం చెప్పుకోవడం మాత్రమే కాదు, పిల్లలు చదువుకునే స్థాయికి కూడా వచ్చింది. సో మరి ఇటువంటి షేర్ చేసినప్పుడు మీకు కాంపన్సేషన్ ఏంటి అని అంటే 2 రకాల పద్ధతుల్లో మనకి మొత్తం 14 రకాల ఇన్కమ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ రకం 2 రకాల పద్ధతులు ప్రైమరీ ఇన్కమ్, సెకండరీ ఇన్కమ్ ఏదైతే ఉందో మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో పీపుల్ వాళ్ళతో కూర్చొని డిస్కస్ చేయండి తప్పకుండా. అసలు ఈ ఇన్కమ్ ఏంటి, ఈ ఇన్కమ్ ఏంటి, ఎలా వస్తుందని అది వాళ్ళు క్లియర్ కట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మరి మీరు డైరెక్ట్ సెల్లింగ్ అంటున్నారు, నెట్వర్క్ మార్కెటింగ్ అంటున్నారు కదా సార్, ఇది ఫ్యూచర్ ఎలా అవుతుందని అంటే చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు లెసన్ టు లెర్న్ అని చెప్పని మనం అంటున్నాము. నెట్వర్క్ మార్కెటింగ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ అకాడమిక్ సిలబస్ ఇన్ టాప్ యూనివర్సిటీ నౌ. సో ఇప్పుడు మనకి ఢిల్లీ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, అన్నా యూనివర్సిటీ, అదే విధంగా ఇప్పుడు ప్రత్యేకంగా షూలిని యూనివర్సిటీ, ఇట్లా మనకి సెడసా అని చెప్పిన ఒక ప్రత్యేకమైన కోర్సే వచ్చింది డైరెక్ట్ సెల్లింగ్ లో. ఇదంతా కూడా మనము రాబోయే తరానికి ఆపర్చునిటీ క్రియేట్ చేయడం కోసం, ఆపర్చునిటీ ఇవ్వడం కోసం, అంటే మనం ఎంటర్ప్రెన్యూర్ క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో దీన్ని సిలబస్ లోనే ఇంక్లూడ్ చేయడం జరిగింది. కాబట్టి బ్రైట్ ఫ్యూచర్ ఉండబోతోంది ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ద్వారా. మరి అలాంటి సందర్భంలో మనం చదువుకోకుండానే, ఆ క్వాలిఫికేషన్ తెచ్చుకోకుండానే ఈ రోజు ఈ ఇండస్ట్రీ ప్లాట్ఫామ్ ద్వారా ఈ రోజు చదువుకుంటున్నాం, ఈ రోజు నేర్చుకుంటున్నాం. ఎందుకు మనకి రీప్ ద ఫ్రూట్స్. ఏంటి ఫ్రూట్స్ అని చెప్పారంటే మనం క్రియేట్ చేసే ఇన్కమ్. సో రీప్ ద ఫ్రూట్స్ టు గ్రో ద రూట్స్. అంటే మనం వేరు వ్యవస్థను బలంగా ఉంచుకోవాలి. ఏంటి వేరు వ్యవస్థ అంటే ఈ రోజు మనం ఇన్వెస్ట్ చేస్తున్నటువంటిదే వేరు వ్యవస్థ. ఏం ఇన్వెస్ట్ చేస్తున్నామంటే ఇందాక బుల్లెట్ ప్రూఫ్ బిజినెస్ కోసం ఏవైతే వాడారో అవే. సో డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనము రీటైల్ ప్రాఫిట్ అని చెప్పిన ఇండివిజువల్ ఎఫర్ట్ తోటి ఒకటి మనకి కంపెనీ 20% ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ప్రొడక్ట్లు 5 రకాల ప్రొడక్ట్లు ఉన్నాయి. పల్స్, కాఫీ, స్లిమ్, గ్లో, కేర్. ఇందులో ఏవైనా 4 లేదా 8 ప్రొడక్ట్, హైయెస్ట్ 8 మాత్రమే, 8 కంటే ఎక్కువ ఎవరు తీసుకోలేరు పర్ డే. అటువంటి సందర్భంలో హైయెస్ట్ తీసుకునేటువంటి ప్రొడక్ట్లు 8 కాబట్టి ఎవరైనా సరే ఒక 4 మనము చూపించడానికి, ఒక 4 మనం యూజ్ చేసుకోవడానికి అనుకున్నా కానీ 8 ప్రోడక్ట్లు మీకు నచ్చినవి తీసుకున్నా కానీ వాటిని పాయింట్ వాల్యూమ్ లో తెలియజేయాలి. అంటే బిజినెస్ అంతా కూడా ఎప్పుడైనా సరే వాల్యూమ్ లో తెలియజేస్తారు. సో దాని పాయింట్ వాల్యూమ్ అంటారు. ఒక్కొక్క ప్రోడక్ట్ 25 పాయింట్ వాల్యూమ్, 8 ప్రోడక్ట్లు అంటే 200 పాయింట్ వాల్యూమ్. అందుకని ఇక్కడ పాయింట్ వాల్యూమ్ అంటే ప్రొడక్ట్లు, డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ ఎంఆర్పి అనేది ఉంటుంది. సో మనకి ఎంఆర్పి 28,780 రూపాయలు ఉంటుంది 8 ప్రోడక్ట్లు. బట్ డిస్ట్రిబ్యూటర్ గా ఎవరైతే వస్తారో వాళ్ళకి 23,980కే వస్తుంది. అంటే ఈ మార్జిన్ ఏదైతే ఉందో మీడియేటర్ కి ఇవ్వకుండా డైరెక్ట్ మీకే ఇస్తారు, అలా ఇస్తారు. సో ఇలా ఇండివిజువల్ ఎఫర్ట్ తోటి మనం బిజినెస్ స్టార్ట్ చేసుకుని ఒకరితో సంబంధం లేకుండా ఉండొచ్చు. ఇంకోటి రెండేది ఏంటి అంటే ఒక టీమ్ ఎఫర్ట్ తోటి మనం ఒక బిజినెస్ ని స్టార్ట్ చేయొచ్చు. అంటే బిజినెస్ అనగానే మన ఎమ్మటే అంటే ఒకళ్ళు చేసేదాన్ని ఒకే చేస్తే దాన్ని ఇండివిజువల్ ఎఫర్ట్ ఎంప్లాయ్మెంట్ అంటారు. ఒక టీం చేస్తే దాన్ని మాత్రమే బిజినెస్ అంటారు. ఎందుకంటే మన ప్రెజెన్స్ లేకపోయినా జరుగుతూ ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ టీమ్ ఎఫర్ట్ కావాలంటే ఏంది, బిజినెస్ ఓపెనింగ్ బోనస్ తోటి మనం ఈ యొక్క బిజినెస్ ని స్టార్ట్ చేయొచ్చు. అంటే మీరు 2 ఆర్గనైజేషన్లు ఇస్తారు. ఆ 2 ఆర్గనైజేషన్ లెఫ్ట్ ఆర్గనైజేషన్, రైట్ ఆర్గనైజేషన్ అని చెప్పి అంటాం. అంటే బైనరీ సిస్టమ్ అంటాం. ఈ బైనరీ సిస్టమ్ లో మీకు ప్రొడక్ట్ వాల్యూమ్ ను మాత్రమే క్యాలిక్యులేట్ చేసి మీకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఇది ఇంపార్టెంట్ ఇక్కడ. సో దీని హైబ్రిడ్ బైనరీ ప్లాన్ అంటారు. ఈ రకంగా లెఫ్ట్ ఆర్గనైజేషన్, రైట్ ఆర్గనైజేషన్ లో వచ్చినటువంటి ఆ పాయింట్ వాల్యూమ్ ని, అంటే 8 ప్రోడక్ట్ లెఫ్ట్, 8 ప్రోడక్ట్ రైట్ మ్యాచ్ అయితే మీకు 8 లెఫ్ట్ నుంచి 1000 రూపీస్, రైట్ నుంచి 1000 రూపీస్. ఇదేంటి అని అంటే ఇండివిజువల్ ఎఫర్ట్ లో 20% ఇచ్చారు, టీమ్ ఎఫర్ట్ లో 10% వస్తుంది. సో ఈ విధంగా మనకి పాయింట్ వాల్యూమ్ ని మ్యాచ్ చేసుకుని ఇన్కమ్ ఇవ్వడంలో ఎంత జనరేట్ అయితే వాల్యూమ్ అంత మొత్తాన్ని కలిపి గ్రూప్ వాల్యూమ్ అంటారు. లెఫ్ట్ గ్రూప్ వాల్యూమ్, రైట్ గ్రూప్ వాల్యూమ్ లో మ్యాచింగ్ అయ్యే దాన్ని బట్టి 600 గ్రూప్ వాల్యూమ్ మ్యాచ్ అయితే 6000 రూపీస్ ఇన్కమ్ వస్తుంది. ఒకవేళ అంతకంటే ఎక్కువ జనరేట్ అయితే, అంటే 1000 వాల్యూమ్ లెఫ్ట్, 1000 వాల్యూమ్ రైట్ జనరేట్ అయితే 10,000 రూపీస్ వస్తుంది. 1000 వాల్యూమ్ అంటే 40 ప్రోడక్ట్ లెఫ్ట్, 40 ప్రోడక్ట్ రైట్ అని అర్థం. ఇక్కడ మనం వాల్యూమ్ అనగానే మీరు ఒక్కొక్క ప్రోడక్ట్ 25 వాల్యూమ్ కాబట్టి ఇప్పుడు 2000 అన్నాను, 20,000 వస్తున్నాయి అన్నాను. ఎన్ని అంటే లెఫ్ట్ ఆర్గనైజేషన్ మొత్తం మీద ఎంతమంది అన్న ఉన్నాయండి, ఒక 80 ప్రోడక్ట్లు. రైట్ ఆర్గనైజేషన్ లో ఎంతమంది అన్న ఉన్నాయండి, ఒక 80 ప్రోడక్ట్లు. అంటే ప్రొడక్ట్లు మ్యాచ్ చేసుకొని మీకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ప్రతి ప్రొడక్ట్ మీద 125 రూపీస్ వస్తుంది. అట్లా మనకి ఇన్కమ్ జనరేట్ అయ్యే క్రమంలో ఒకసారి మిస్ మ్యాచ్ అయింది అనుకోండి, నో ప్రాబ్లం, మ్యాచింగ్ వరకు ఇన్కమ్ జనరేట్ చేసి ఇచ్చి
ఏదైతే మిస్ మ్యాచ్ అయిందో దాన్ని నెక్స్ట్ వీక్ కి క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. సిఎఫ్ సిస్టమ్ అంటాము. ఈ యొక్క బిజినెస్ లో ఎక్కడ కూడా మీ యొక్క ఎఫర్ట్ కి తగినటువంటి ఇన్కమే ఉంటుంది, మీకు ఎటువంటి నష్టం జరగదు. సో ఏదైతే మిస్ మ్యాచ్ అయిందో నెక్స్ట్ వీక్ క్యారీ ఫార్వర్డ్ చేసి లెఫ్ట్ అయితే రైట్ కి, రైట్ అయితే లెఫ్ట్ కి మ్యాచ్ చేస్తూ ఇస్తూ మీ యొక్క ఎఫర్ట్ మొత్తాన్ని కూడా క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఈ క్రమంలో 4,000 వాల్యూమ్ మ్యాచ్ అయితే 40,000 రూపీస్, ఒకవేళ 10,000 గ్రూప్ వాల్యూమ్ మ్యాచ్ అయితే 1,00,000 రూపీస్, 25,000 గ్రూప్ వాల్యూమ్ మ్యాచ్ అయితే అంటే 1000 ప్రొడక్ట్ లెఫ్ట్ 1000 ప్రొడక్ట్ రైట్ అని అర్థం. ఒక గ్రూప్ ప్రొడక్ట్ ఎంత 25 పాయింట్ వాల్యూమ్ అన్నాం. సో 25,000 గ్రూప్ వాల్యూమ్ అంటే 1000 లెఫ్ట్ 1000 రైట్ ప్రొడక్ట్ ఇక్కడ మ్యాచ్ అయ్యి మీకు ఇన్కమ్ అయితే 2,50,000 వస్తాయి. మై డియర్ ఫ్రెండ్స్, ఇది వీక్లీ మనం తీసుకునేటువంటి క్యాపింగ్. ఇక్కడ మన బిజినెస్ అంతా కూడా వీక్లీ బిజినెస్. ఇది మనకి మంత్లీ ఒకసారి శాలరీ వస్తుంది, కానీ ఇక్కడ ఈ బిజినెస్ లో ఎవ్రీ వీక్ అంటే వీక్ 4 times వస్తుంది. ఆ 4 times కూడా వారానికి 2.5 లక్షల వరకు సీలింగ్ తీసుకోవచ్చు. ఎంత గ్రూప్ వాల్యూమ్ అయినా కానీ మనకి ఆ రకంగా వారానికి 2.5 లక్షలు అంటే నెలకి 10 లక్షల రూపాయలు ఎలా జనరేట్ అవుతుందంటే 2 రకాల పద్ధతుల్లో జనరేట్ అవుతుంది. ఒకటి నెట్వర్క్ ఎక్స్పాన్షన్, మీరు బిజినెస్ ఐడియాని ఇతరులకు షేర్ చేయడం ద్వారా వాళ్ళు మీతో కలిసి లెర్నింగ్ అవుతూ నేర్చుకుంటూ దాన్ని ఇదే విధంగా ప్యాసివ్ ఇన్కమ్ లోకి వెళ్ళడం కోసం నెట్వర్క్ ఎక్స్పాన్షన్ చేసుకోవడం. అదే విధంగా బిజినెస్ లోకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ప్రొడక్ట్ యూజ్ చేస్తూ ఉంటారు. యూజ్ చేసే క్రమంలో అక్కడ మీకు కన్సంప్షన్, నెట్వర్క్ కన్సంప్షన్ లో కూడా ప్రొడక్ట్లు మ్యాచ్ అవుతా ఉంటాయి. ఈ రకంగా 2 రకాల పద్ధతుల్లో మనకి మ్యాచ్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. సో వితౌట్ ఎనీ రిక్రూట్మెంట్ కూడా మీకు పర్సనల్ గా లెఫ్ట్ నుంచి ఒక 1000 మెంబర్స్, రైట్ నుంచి ఒక 1000 మెంబర్స్ ఉండి రెగ్యులర్ గా వాడుకునే వాళ్ళు ఉన్నా, లేదు వారానికి ఒక ప్రొడక్ట్ సేల్ చేసే వాళ్ళు 1000 మెంబర్స్ లెఫ్ట్ 1000 మెంబర్స్ రైట్ ఉన్నా కానీ మీకు 2.5 lakh అనేది ఇన్కమ్ జనరేట్ అవుతుంది. వెరీ వెరీ సింపుల్, వితౌట్ ఎనీ ఫర్దర్ రిక్రూట్మెంట్ కూడా. రిక్రూట్మెంట్ తో సంబంధం లేకుండా ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అదే హైబ్రిడ్ ప్లాన్ అంటారు ఇక్కడ. సో మినిమం మంత్లీ పర్చేజ్ వల్ల ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ లో కనుక ఏ విధంగా అయితే మనకి ర్యాంకులు ఉంటాయో అదే విధంగా మన దీంట్లో కూడా ఈ వైబ్రెంట్ వివా ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కూడా మనకి ర్యాంక్స్ ఉంటాయి. స్టార్ దగ్గర నుంచి మనకి ఇప్పుడు రాయల్ బ్లాక్ డైమండ్ అండ్ క్రౌన్ బ్లాక్ డైమండ్ వరకు ర్యాంక్ మెయింటెనెన్స్ బోనస్ అని ఉంటుంది. ఒకప్పుడు వాస్తవం చెప్పాలంటే ఎగ్జిక్యూటివ్ ర్యాంక్స్ ఉండేది, ఇప్పుడు స్టార్ దగ్గర నుంచి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఈ స్లైడ్ లో స్టార్ 250 చూపిస్తున్నాము. ఇంకా మన ప్లాన్ అప్గ్రేడ్ అయింది, స్టార్ దగ్గర నుంచే ఉంది. సో స్టార్ కి 250 రూపీస్ దగ్గర నుంచి రాయల్ క్రౌన్ బ్లాక్ కి 2,50,000 వరకు ర్యాంక్ మెయింటెనెన్స్ బోనస్ కూడా ఉంది మై డియర్. సో ఈ రకంగా మనము ర్యాంక్ మెయింటెనెన్స్ బోనస్ తీసుకోవడం జరుగుతుంది. వారానికి 10 లక్షలు సీలింగ్ అన్ని తీసుకోవడం ద్వారా టోటల్ క్యుములేటివ్ ఇన్కమ్ 1 crore ఇన్కమ్ జనరేట్ చేసుకున్న వాళ్ళు ఇప్పటి వరకు మనకు ఆర్గనైజేషన్ లో 67 మంది ఉన్నారు. ఈ యొక్క 7 సంవత్సరాల్లో జనరల్ గా కరోడ్పతి అవ్వాలి అంటే యాజ్ పర్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మనకి 1000 days పడుతుంది, అంటే మినిమం 3 సంవత్సరాలు పడుతుంది. మనం కంపెనీ పెట్టి ఇప్పటికి 7 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఆ క్రియేషన్ కి తీసినా గానీ ఆ మిగతా 4 సంవత్సరాలలో ఇప్పటికీ 67 మంది కోటీశ్వరులు తయారయ్యారు. వీళ్ళంతా కూడా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి ఉన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి అయితే చాలా ఎక్కువగా ఉన్నారు, 14 మంది ఉన్నారు. ఈ రోజు మీకు ప్రజెంటేషన్ చెప్తున్నా నేను కూడా, మీరు చూడొచ్చు లాస్ట్ రోలో 2nd ప్లేస్ లో యువతలు ఉన్నాను నేను. అంటే కరోడ్పతి లిస్ట్ లో వి వాక్ ద టాక్. మేము మాట్లాడేదే చెప్తాము, చెప్పేదే చేస్తాము అన్న పద్ధతిలో కరోడ్పతిని క్రియేట్ చేస్తున్నటువంటి కంపెనీ ఎలా చేస్తుంది అంటే ఇక్కడ ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమే వైబ్రెంట్ వివా. వైబ్రెంట్ వివా ఈజ్ ఏ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇట్ ఈస్ ఏ యూనివర్సిటీ ఆఫ్ ఇండస్ వివా. ఈ యూనివర్సిటీలో ఏం చేస్తారు అంటే ఈ బిజినెస్ ని ఎలా చేయాలి, ఇందులో ఉన్న ర్యాంకులు ఏంటి, మన కర్తవ్యం ఏంటి, మనం ఎటువంటి స్ట్రాటజీస్ ఉండాలి, మనం ఎటువంటి యాటిట్యూడ్ ఉండాలి, ఏ యాటిట్యూడ్ ఉంటే ఈ బిజినెస్ లో మనము వారానికి 2.5 లక్షలు నెలకు 10 లక్షలు తీసుకుంటామని నేర్పే వాళ్ళు ఉన్నారు. ఇది నేర్పే వాళ్ళు ఎక్కడైతే పర్ఫెక్ట్ గా ఉంటారో ఆ కంపెనీలో ప్రతి ఒక్కరు. అందుకే ఇప్పటికే 67 మంది కోటీశ్వరులు తయారయ్యారు. అంటే ద వన్ అండ్ ఓన్లీ సిస్టమ్ వైబ్రెంట్ వివా ఎడ్యుకేషన్ సిస్టమ్ మై డియర్ ఫ్రెండ్స్, వరల్డ్ క్లాస్ ట్రైనింగ్ సిస్టమ్ అంటాం దాన్ని. సో ఇప్పుడు చెప్పండి, ఆర్ యూ బిల్డింగ్ ఏ బ్రిడ్జ్ టు నోవేర్. మనం ఎప్పుడు ఇలాంటి జీవధారలు పక్కకు పోయే విధంగా బ్రిడ్జ్ స్ట్రాంగ్ ఉందనుకొని మనం అనుకుంటే సరిపోదు, ప్రకృతి కూడా మనకి సహకరించాలి, అప్పుడు మాత్రమే అది స్ట్రాంగ్ ఉందనుకుంటాం. మరి ఇప్పుడు బ్రిడ్జిలు మళ్ళీ కట్టుకొని మళ్ళీ రోడ్లు, స్పీడ్ బ్రేకర్లు, బ్రిడ్జిలతో అవసరం లేకుండా మనకు ఒక ఆపర్చునిటీ ఉంది. అదే ఇండస్ వివా మనకి స్కై ఆపర్చునిటీ అని చెప్పాను. ఆకాశమే అద్భుతం, డ్రోన్స్ స్కై ఉంది. ఇప్పుడు మీరు చూడండి, వైబ్రెంట్ వివా ఎడ్యుకేషన్ సిస్టమ్ లో 2014లోనే కంపెనీ స్థాపించి 17లో మనం ఆల్రెడీ ప్రిడిక్షన్ చేసి చెప్పారు.
బై ద ఇయర్ 2023, 24, 25 కి మన ప్రొడక్ట్లు కూడా డ్రోన్స్ తీసుకొచ్చిస్తాయి అని చెప్పిన ఆ రోజే చెప్పారు. మొన్న మీరు చూసింటారు డ్రోన్స్ ఆల్రెడీ ఇప్పుడు ఈ రోజు పేపర్ లో కూడా చూశారు 120 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వము డ్రోన్లు తయారు చేసే కంపెనీలకి వెసులుబాటు ఇచ్చింది. ఎందుకంటే మొన్న వ్యాక్సిన్స్ ని 40 కిలోమీటర్ దూరంలో డ్రోన్ పోయి ఇచ్చొచ్చింది ఒక వ్యాక్సిన్ బాక్స్ ని. మన కంపెనీ కూడా ఇండస్ట్రీ ఆఫ్ ప్రొడక్ట్లు రాబోయే కాలంలో ఆ విధంగానే సప్లై చేయబడతాయి అని ఎప్పుడో 2017 లో చెప్పాము. నిజంగా ఈ రోజు ఈ స్లైడ్ చూస్తా ఉంటుంటే, నేను ఈ రోజు పేపర్ చూస్తా ఉంటుంటే వీ హ్యావ్ ద డ్రోన్స్ అండ్ స్కై అనేది ఇట్స్ ట్రూ. సో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది స్కై, వెల్కమ్ టు ది ఇండస్ట్రీవా. మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళతో కూర్చొని గుడ్ బై షిఫ్టింగ్ రివర్స్ అని చెప్పండి. బ్రిడ్జెస్ ఇలాంటి వాటికి కాదు మాకు కావాల్సింది, ఆకాశమే హద్దుగా మాకు ఇటువంటి అపార్చునిటీ ఉంది కాబట్టి దాని గురించి ఇంకా కొంచెం డీటెయిల్స్ కావాలని మీరు ఎవరైతే అనుకుంటారో, ఇక్కడ మనకి సమయభావంలో మనకి 1 hour మాత్రమే ఈ ఆపర్చునిటీ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి మీరు ఇంకా కావాలంటే మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వ్యక్తి దగ్గర కూర్చొని దీని గురించి డిస్కస్ చేయండి. ఏ న్యూ బిగినింగ్ మీ ఎదురుగా ఉంది. సో వెల్కమ్ టు ఇండస్ట్రీవా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ కంటిన్యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో వండర్ఫుల్ ప్రెజెంటేషన్, ఇంత మంచి బ్యూటిఫుల్ ప్రెజెంటేషన్ ఇచ్చిన శేషారావు గారికి మరొకసారి మనం అందరం ఒకసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఇద్దామండి. గ్రాండ్ అప్లాస్ తోటి, వర్చువల్ గా ఫిజికల్ గా అందరూ ఒక్కసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఇద్దాం. సో వాస్తవాన్ని ఎంతమంది చెప్పినా ఒకే విషయాన్ని ప్రతిసారి ఒకేలాగా చెప్తూ ఉంటారు. ఇది సత్యం, 100% సత్యం కాబట్టి 100 మంది వచ్చినా ఒకే విషయాన్ని ఒకేలాగా చెప్తున్నారు. సో అసత్యం అయితే మాత్రమే ఒక్క విషయాన్ని 100 రకాలుగా చెప్తారు. కానీ ఇక్కడ ఇండస్ట్రీ అనేది సత్యం కాబట్టి ఇంతమంది అయినా ఒకేలాగా చెప్తున్నాము. సో ఇలా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తీసుకున్నటువంటి ఎంతో మంది ఇక్కడ టెస్టిమోనియల్స్ చూశారు. అలాగే ఈ ఆపర్చునిటీ తీసుకుని వాళ్ళ లైఫ్స్ ని చేంజ్ చేసుకున్నటువంటి మరికొంతమందిని మనం చూద్దామండి. సో ఈ రోజు ఉమెన్ కేటగిరీ నుండి రాబోతున్నారు. సో తన డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకుంటూ ఇంకా ఎన్నో డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవాలనే హోప్ తో ఈ ఆర్గనైజేషన్ లోకి వచ్చి సో సక్సెస్ఫుల్ ఉమెన్ గా ఉన్నటువంటి అల్వేల్ గారు పెరల్ ఎగ్జిక్యూటివ్ గా ఉన్నారండి. ప్లీజ్ వెల్కమ్ టు ద స్పాట్ లైట్ అల్వేల్ గారు. ప్లీజ్ మా. Yes, thank you very much ma'am. Good evening all of you. అందరికి వెల్కమ్ అండి. ఇండస్ట్రీవా ప్లాట్ఫామ్ సెలెక్ట్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా వెల్కమ్ చెప్తున్నాను. ఎందుకు అంటే ఇండస్ట్రీవా ఓన్లీ ఇన్కమ్ కోసం కాదు, దీంట్లో నేను తీసుకున్న సక్సెస్ మీతో షేర్ చేసుకుంటాను స్వీట్ అండ్ షార్ట్ గా. సో బిఫోర్ ఈ ఆర్గనైజేషన్ ప్రైవేట్ సెక్టార్ లో ఒక ఎంప్లాయీని. నేను 2008 నుంచి 18 వరకు నేను సాధించింది ఏంటి అంటే ఎంప్లాయీగా 3,500 తో స్టార్ట్ అయిన నా జాబ్ 15,000 కి పెరిగింది. అంటే ఎవ్రీ ఇయర్ ఒక 1,000 రూపీస్ ఇంక్రిమెంట్ తో 15,000కి నేను వెళ్ళిపోయాను. వెనక్కి మళ్ళీ చూస్తే నేను తీసుకుంది ఏంటి అంటే ఏమీ లేదనమాట. సో ప్రైవేట్ సెక్టార్ లో ఏమీ లేదు, గవర్నమెంట్ సెక్టార్ కి వెళ్దాం, అట్లీస్ట్ జాబ్ సెక్యూరిటీ ఉంటుంది అని చెప్పేసి ఆ టైంలో గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అవుతున్నాను. ఎలా అయినా సో తెలంగాణ వచ్చింది, జాబ్స్ వస్తాయని చెప్పేసి చాలా సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నా. నోటిఫికేషన్ లేట్ అవ్వడం వల్ల ఈ ఆర్గనైజేషన్ కి నేను రావడం అనేది జరిగింది అనమాట. సో నోటిఫికేషన్ రావడానికి ఇంకో 6 months పడుతుంది. ఆ 6 months వరకు ట్రై చేద్దాం, ఆల్రెడీ ఇందులో ఉన్న వాళ్ళు కొంత సక్సెస్ తీసుకున్నారు, సో ట్రై చేద్దాం అని చెప్పేసి ఆర్గనైజేషన్ లోకి వచ్చానమాట. సో నోటిఫికేషన్ వచ్చే లోపు నేను ఫిక్స్ అయిపోయా, ఇంకా గవర్నమెంట్ జాబ్ నాకు వద్దు, ఎంటర్ప్రెన్యూర్ గా నా లైఫ్ ని ఇది కరెక్ట్, ఇక్కడ నా డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయితే అని చెప్పేసి నేను ఫిక్స్ అయిపోయి ఇంకా జాబ్ కి ట్రై చేయకుండా వదిలిపెట్టిన ఒక పర్సన్ అని చెప్పొచ్చు అనమాట. సో ఏముంది మరి దీంట్లో అంతా అంటే గనక, ఒక ఫ్యామిలీకి ఫస్ట్ కావాల్సింది ఆరోగ్యం. సో దాదాపు 2.5 years నుంచి మా ఫ్యామిలీ కంప్లీట్ హెల్త్ తీసుకోవడం అనేది జరిగింది. అది నా ఫస్ట్ సక్సెస్. సో రీసెంట్ గా నాకు ఫీవర్ వచ్చింది, డెంగ్యూ వచ్చింది. డెంగ్యూ నన్ను ఏం చేయలేకపోయిందండి. అంత స్ట్రాంగ్ గా నేను నా ఇమ్యూనిటీ అనేది చేసుకోవడం జరిగింది ఈ ప్రొడక్ట్స్ తో. ఇది నా ఫస్ట్ సక్సెస్. నెక్స్ట్ ఏంటి అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్. సో జాబ్ లో ఉన్నప్పుడు టైం ఫ్రీడమ్. సో జాబ్ లో ఉన్నప్పుడు ఎట్లుండేది అంటే మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వరకు నా లైఫ్ అంతా వాళ్ళ చేతిలో ఉండేది అనమాట, వేరే ఆర్గనైజేషన్ చేతిలో ఉండేది. సో వాళ్ళు ఏం చెప్తే అది చేయడమే, ఒక మరమనిషి చేసే విధంగా నేను వర్క్ చేసేది అనమాట. అక్కడ నాకు ఏదైనా అవసరం ఉండి లీవ్ అడగాలన్నా కొన్ని 2-3 రిక్వెస్ట్లు పెట్టాల్సి ఉండేది. అందులో ఒకరు యాక్సెప్ట్ చేసినా ఒకరు రిజెక్ట్ చేస్తే నాకు లీవ్ లేకపోయేది అనమాట. సో అంటే కంప్లీట్ నా లైఫ్ అనేది నా చేతిలో లేకపోయేది, వేరే వాళ్ళ చేతిలో ఉండేది. సో ఎప్పుడు పోతుంది ఈ బాధ అని ఎదురు చూసిన సిచ్యువేషన్స్ ఎక్కువ అనమాట. కానీ
ఇక్కడ మంచి టైం ఫ్రీడమ్ చూడండి. ఈ టైంలో కూడా మనం మంచిగా ఈ బిజినెస్ బిల్డ్ చేయొచ్చు. హ్యాపీగా మన లైఫ్ ని మనకు నచ్చిన విధంగా మనకు నచ్చిన టైంలో ఈ బిజినెస్ ని చేసుకుంటూ ముందుకెళ్ళొచ్చు. ఇది నెక్స్ట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. సో ఇక్కడ వీక్లీ 2.5 lakhs ఉంది. మన జాబ్ లో ఎంత ఎఫర్ట్ పెట్టినా మన ఎఫర్ట్ కు తగ్గట్టుగా ఇన్కమ్ రాదు. అక్కడ వాళ్ళు ఎంత ఇవ్వాలో అంతే ఇస్తారు. కానీ ఇక్కడ సో మనం పెట్టిన ఎఫర్ట్ కు తగ్గట్లుగా వీక్లీ 250 రూపీస్ నుంచి 2.5 lakhs తీసుకునే అవకాశం ఉంది. సో ఆల్రెడీ ఉంది అని చెప్పడం కాదు, తీసుకున్న వాళ్ళు ప్రాక్టికల్ గా మన కళ్ళ ముందు ఉన్నారు అని తెలిసినప్పుడు నేను ఎంటర్ప్రెన్యూర్ గా ఇక్కడ కరెక్ట్ నా డ్రీమ్స్ ఖచ్చితంగా ఇక్కడ ఫుల్ఫిల్ అవుతాయి అని కన్విన్స్ అయిన తర్వాత జాబ్ మానేసి ఈ బిజినెస్ లోకి వచ్చాను. ఆ జాబ్ కూడా మానేసి ఈ బిజినెస్ లో కంప్లీట్ గా ఇన్వాల్వ్ అయ్యాను అనమాట. సో అలా ఇన్వాల్వ్ అయ్యి ఒక 3 months వరకు పార్ట్ టైం గా చేస్తున్న టైంలో ఒక 80,000 తీసుకోవడం జరిగింది. సో 3 months పార్ట్ టైం గా ఎఫర్ట్ పెడితేనే ఇలా ఉంది, నా ఫుల్ టైం దీనిలోకి కన్వర్ట్ అయితే మంచి లైఫ్ కి వెళ్ళొచ్చు అని కన్విన్స్ అయ్యి దీంట్లో ఫుల్ టైం గా రావడం జరిగింది. నేను కాదు, మా హస్బెండ్ కూడా, ఇద్దరం కలిసి ఈ బిజినెస్ ని ఇప్పుడు బిల్డ్ చేస్తున్నాం. ఇంకొక హ్యాపీనెస్ ఏంటి అంటే బిఫోర్ ఈ ఆర్గనైజేషన్ నేను మా హస్బెండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ చేయడం వల్ల ఎక్కడికి వెళ్ళలేకపోయాం మ్యారేజ్ అయినప్పటి నుంచి. కానీ ఈ ఆర్గనైజేషన్ లో ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్ళేసి వచ్చాం ఆల్రెడీ. ఇంకొక ట్రిప్ కి కూడా వెళ్ళడానికి రెడీగా ఉన్నాం. అంతకు మించి ఏంటంటే బిఫోర్ ఈ ఆర్గనైజేషన్ మా హస్బెండ్ ఒక క్యాబ్ కొనుక్కొని తన కార్ కి తనే డ్రైవర్ గా వర్క్ చేశాడు అంతకు ముందు. కానీ ఇప్పుడు సొంతంగా ఒక కార్ బై చేసి ఆ కార్ ని మేము ఎంజాయ్ చేస్తున్నాం. సో ఇన్ని సంతోషాలు ఇచ్చిందండి ఇండస్ వివా. ఇంకా చాలా ఉంది. ఇవే కాదు, చాలా డ్రీమ్స్ త్రూ ఇండస్ వివా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు డెఫినెట్ గా. ఏమీ తెలియకపోయినా బిలీఫ్ చేసి రండి, ఎందుకంటే అన్ని నేర్పించడానికి మన అప్లైనర్స్ ఉన్నారు. వైబ్రెంట్ వివా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. మీకు ఏం కావాలి అనేది మీకు ఒక క్లారిటీ ఉంటే చాలు, దీంట్లో అడుగు పెట్టండి, వెనకంజ వేయకండి. మీకు ఏం కావాలో మిమ్మల్ని తీసుకొచ్చిన వాళ్ళని అడగండి, వాళ్ళు ఎలా చేయాలో అడగండి, డెఫినెట్ గా వాళ్ళు మీకు సజెస్ట్ చేస్తారు. అలాంటి ఒక రిలేషన్షిప్ లో ఈ బిజినెస్ అనేది జరుగుతుంది. సో మనల్ని తీసుకొచ్చిన వాళ్ళు మన పేరెంట్స్ ఎలా అయితే చూస్తారో అలా చూసి మనకు సజెస్ట్ చేస్తారు. అలాంటి ఒక మంచి రిలేషన్షిప్ లో ఈ బిజినెస్ అనేది రన్ అవుతుంది. సో ఏమీ ఆలోచించకుండా ఈ రోజు వచ్చిన కొత్త వాళ్ళు వెనకడుగు వేయకుండా ముందడుగు వేస్తూ బిలీఫ్ చేస్తూ ఈ బిజినెస్ ని స్టార్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అండ్ మై స్పాన్సర్ కవితా శ్రీనివాస్ రెడ్డి గారు అండి, వారికి కూడా ఈ ప్లాట్ఫామ్ పైన థ్యాంక్ యూ, మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం అల్వేల్ గారు. మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా విష్ చేస్తూ ఈ రోజు వచ్చిన కొత్త వాళ్ళందరినీ మీరు ఇన్వైట్ చేస్తున్నారు. 100% అందరూ ఈ సిస్టమ్ లోకి రావాలని మరొకసారి కోరుకుంటూ మరొక పర్సన్ ని మనం ఇన్వైట్ చేద్దామండి. సో సెల్ఫ్ ఎంప్లాయ్ కేటగిరీ నుండి ఈ సిస్టమ్ లోకి వచ్చి తన డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకుంటున్నటువంటి వెంకటేశ్వర రెడ్డి వరంగల్ ఫ్రమ్ వరంగల్. ప్లీజ్ వెల్కమ్ టు ద స్పాట్ లైట్. థ్యాంక్ యూ సో మచ్ గీతాంజలి శ్రీనివాస్ రెడ్డి గారు. టుడే విఓపికి మంచి ప్రజెంటేషన్ ఇచ్చినటువంటి సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అండి. మై నేమ్ ఈజ్ వెంకటేశ్వర్ రెడ్డి ఫ్రమ్ భూపాల్పల్లి. నేను జర్నీ స్టార్ట్ చేసింది అంటే ఈ యొక్క బిజినెస్ నాకు తెలిసింది 4 years బ్యాక్ అండి. బట్ ఎప్పుడైతే నాకు ఈ ఆపర్చునిటీ ఇవ్వాలనుకున్న సందీప్ రెడ్డి సార్ గారికి, బ్లాక్ డైమండ్ తెలంగాణ బ్లాక్ డైమండ్ అంబాసిడర్ గారు, మా బ్రదర్ అండి. అంటే మనం చూడండి, ఎవరైనా మన దగ్గర వాళ్ళు ఈ యొక్క జూమ్ రూమ్ లో నేను ఇవాళ చెప్పేది ఏంది అని అంటే కొత్త వారికి అండి, మన దగ్గర వాళ్ళు ఏదైనా మంచి చెప్పాలని ప్రయత్నం చేస్తారు, బట్ మనం దానికి దూరంగా ఉండాలనే ప్రయత్నం చేస్తాం. అది ఎవరి నైజం అంటే మన నైజం, మనిషి నైజం. ఆ రకంగా నేను కూడా 4 years ఈ యొక్క బిజినెస్ ని టేకప్ చేయలేదు. బట్ ఎప్పుడైతే నాకు అవసరము అనేది నా మైండ్ కి తట్టిందో, అది ఏ విధంగా అంటే మా మదర్ యొక్క షుగర్ లెవెల్స్ అనేవి పెరిగిపోయినాయి. 12 years నుంచి షుగర్, తర్వాత బీపీ, థైరాయిడ్, సో అండ్ సో అని వగైరా అన్ని కూడా అటాక్ అయినాయి తనకి. కానీ బట్ ఎప్పుడైతే తను 4 years నుంచి ఫాలోఅప్ చేస్తూ ఫ్యామిలీ మెంబర్ కాబట్టి అమ్మకి ఎట్లుందిరా, షుగర్ లెవెల్స్ ఎట్లున్నాయిరా అని ఎప్పుడైతే తను అడుగుతున్నాడో నేను ఎప్పుడు పట్టించుకోలేదో. బట్ మా మదర్ ఆరోగ్యం గురించి ఎప్పుడైతే నేను ఆలోచన చేశానో ఒకసారి ఆ కాఫీ వాడదాం అని చెప్పి అప్పటి వరకు నేను నా సొంత ఫీల్డ్ లో ఏదైతే మోటార్ ఫీల్డ్ లో 2 drivers తోటి నేను మా బ్రదరు ఇట్లా ఫుల్ బిజీ షెడ్యూల్ లో ఉండగా కూడా ఎప్పుడైతే ఆ ప్రొడక్ట్ గురించి ఆలోచన చేశానో అప్పుడు దాన్ని యూజ్ చేయడం వలన స్పాన్ ఆఫ్ 6 months లో తనకి 400 ఉన్న షుగర్ లెవెల్స్ 185కి వచ్చాయండి. 185కి వచ్చిన తర్వాత తను చాలా సంతోషించి బాగుందిరా ప్రొడక్ట్ అంటే అసలు ఏంటిది ప్రొడక్ట్ వల్ల ఏదో 4 years బ్యాక్ తను చెప్పాడు. ఇప్పుడు చూస్తే వీక్లీ 2.5 lakh
సీలింగ్ అచీవర్. నేను చేయలేనా, నేను సాధించలేనా, ఎన్ని రోజులు నేను స్టీరింగ్ లక్షల కిలోమీటర్లు తిరుగుడేనా, డైలీ 1000 రూపీస్ సంపాదించుడేనా, వారానికి 2.5 lakh నేను తీసుకోలేనా అని ఎప్పుడైతే నా మైండ్ సెట్ దాని గురించే ఆలోచన చేసిందో అప్పుడు నేను ఫుల్ ఫ్లెజ్డ్ గా ఏదైతే రోజుకి 4,000 రూపాయల ఇన్కమ్ ఉన్నా అదంతా కూడా కొలాప్స్ చేసి కంప్లీట్ గా ఫోకస్ చేస్తే స్పాన్ ఆఫ్ 1.5 year లో ఎమరాల్డ్ ఎగ్జిక్యూటివ్ 24 lakhs పాండమిక్ సిచ్యువేషన్ లో 2.5 నెలలు వారం పొడిగించినా కానీ నా అకౌంట్ లో వీక్లీ 50, 60, 70,000 అనేటి నేను గెయిన్ చేయగలిగాను. అంటే ఓన్లీ అక్కడ డైరెక్ట్ గా వెళ్తే ఫిజికల్ గా కాకుండా ఇక్కడ కంపెనీ చెప్పే ఏదైతే డిజిటల్ అనేది ఇంప్లిమెంట్ చేస్తుంది, ప్రతి ఒక్కరు డిజిటల్ ని ఫాలో కండి. ఆ రకంగా ఈ యొక్క బిజినెస్ ని ముందుకు తీసుకెళ్లాను కాబట్టే స్పాన్ ఆఫ్ 1.5 year లో ఎమరాల్డ్ ఎగ్జిక్యూటివ్ అనేది సాధించగలిగాను. ఇది నా ఒక్కడిది కాదండి, టీము ప్లస్ లైన్ ఆఫ్ స్పాన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి సహకారం అనేది తీసుకోండి. ఈ రోజులలో అన్నకి తమ్ముడు లేడు, తమ్ముడికి అన్న లేడు. బట్ ఈ యొక్క ఇండస్ట్రీ ఫ్యామిలీలో ప్రతి ఒక్కళ్ళు కూడా చెయ్యి అనేది అంటే ఫ్యామిలీ లెక్క బాండింగ్ తో ఉంటారు. అంటే చెయ్యి ఇస్తారు, మన భాషలో చెయ్యి ఇస్తారు అంటే హ్యాండ్ ఇచ్చిండ్రా వీడు అంటే విడిచిపెట్టడం. బట్ ఇక్కడ చెయ్యి కలపడం అనేది మన ఫ్యామిలీ ఇండస్ట్రీ బిజినెస్ లో ఉంటుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు ఇప్పుడు వచ్చిన ఈ జూమ్ విఓపికి వచ్చిన ప్రతి ఒక్క న్యూ పార్టిసిపెంట్ కూడా దయచేసి మీ కోసం మాత్రమే వాళ్ళు ఆలోచించి, మీ హెల్త్ కోసము, మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కోసం ఆలోచించే ఈ యొక్క ఆపర్చునిటీ అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా తెలియజెప్పారండి. వాళ్ళని మాత్రమే మీరు కన్సల్ట్ కాండి, దయచేసి దుష్ట శక్తుల జోలికి మాత్రం పోకండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇంత మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చినటువంటి బ్లాక్ డైమండ్ అంబాసిడర్ అర్చనా సందీప్ రెడ్డి గారులకు మరియు మై మెంటర్ రంగారెడ్డి సార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెంకటేష్ గారు. సో వెంకటేష్ గారు ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పారండి. సో 4 years బ్యాక్ తను విన్నారు, సో 1.5 year బ్యాక్ వచ్చారు. సో మన దగ్గర వాళ్ళ ఈ రోజు ఈ జూమ్ కి మిమ్మల్ని ఇన్వైట్ చేశారంటే మీ నియరెస్ట్ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ ఇన్వైట్ చేసి ఉంటారు. ఈ వ్యాలిడ్ పాయింట్ ని గుర్తుపెట్టుకొని మరొకసారి ఆలోచించండి సీరియస్ గా. మరొక పర్సన్ మనం ఇన్వైట్ చేస్తాను. సో 50 lakhs ప్లస్ ఇన్కమ్ ఎన్ చేసి సో సెల్ఫ్ ఎంప్లాయ్ నుండి ఈ ఆర్గనైజేషన్ లోకి వచ్చారు అభిరెడ్డి శ్రీనివాస్ గారు. సఫైర్ ఎగ్జిక్యూటివ్ గా ఉన్నారు. ప్లీజ్ వెల్కమ్ టు ద స్పాట్ లైట్ అభిరెడ్డి శ్రీనివాస్ గారు వన్స్ అగైన్. సార్ ఒక్కసారి మీరు, సో వన్స్ అగైన్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్ సార్, వెల్కమ్. థ్యాంక్ యూ మేడం. వండర్ఫుల్ ఎంసీ గీతాంజలి శ్రీనివాస్ రెడ్డి గారు, వండర్ఫుల్. సో అలాగే ఈరోజు ప్రజెంటేటర్ మై స్పాన్సర్ మై గురువు గారు శేషరావు గారు, వండర్ఫుల్ ప్రజెంటేషన్ సార్, లాంగ్ టైమ్, సూపర్ సార్, వండర్ఫుల్. సో మై నేమ్ ఈజ్ అభిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి. 4 years బ్యాక్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు సార్ శేషరావు గారు. ఇచ్చినప్పుడు కొంత నాకు అప్పటి వరకు ఏముండేదంటే లైఫ్ లో లీగల్ గా సంపాదించాలి, అది ఎథికల్ గా ఉండాలి, రూపాయి సంపాదించినా కానీ ప్రశాంతంగా గుండె మీద చేసుకుని పండుకోవాలి, అంటే అలాంటి ప్లాట్ఫామ్ ఉండాలి అని కోరుకునేవాడిని. సో ఆ వేలో వెళ్ళేటప్పుడు ఏంటంటే ప్రైవేట్ జాబ్ లో చేశాను కొన్నాళ్ళు. ఆ జాబ్ లో కూడా పై వాళ్ళని కాకబట్టాలి, భజన చేయాలి. నువ్వు వర్క్ ఎలా చేసినా సంబంధం లేదు కానీ వాళ్ళని భజన చేస్తూ ఉండాలి. సో ఆ సిస్టమ్ కూడా నాకు నచ్చలేదు. నెక్స్ట్ అలాగే బిజినెస్ చేశాము. బిజినెస్ లో కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఆ పార్ట్నర్స్ తోటి కొంచెం సెట్ అవ్వక అది కూడా నచ్చలేదు. దాని తర్వాత పొలిటికల్ వెళ్ళాము, యూత్ ఆర్గనైజేషన్ అవన్నీ. సో అక్కడ కూడా సెట్ అవ్వలేకపోయాను నా మైండ్ సెట్ కి. సో నా మైండ్ సెట్ అంటే కరెక్ట్ గా ఉండాలి, లీగల్ గా ఉండాలి, ఎథికల్ గా ఉండాలి, మోరల్ గా, అలాంటి సిస్టమ్ అయితేనే కరెక్ట్ ఉంటుంది. సో ఏవి సెట్ అవ్వలేదు. సో అన్ఫార్చునేట్లీ గాడ్ గిఫ్ట్ శేషరావు గారు నాకు ఈ ఆపోజిట్ చేస్తారు, నిజంగా వండర్ఫుల్. సో నేను ఏదైతే కోరుకున్నానో, నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో అవన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. సో అలాంటి ప్లాట్ఫామ్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను ప్రతి ఒక్కరు కూడా కోరుకునేది మన పిల్లల్ని ఒక ప్లాట్ఫామ్ మీద ఒక హైప్ లో చూపించాలి. మనం ఎలా ఉన్నది కరెక్ట్ కాదు. సో మన పిల్లల్ని మంచి ప్లాట్ఫామ్ ఇచ్చి మంచి పొజిషన్ లో చూడాలని కోరుకుంటాం. సో నేను కూడా అలాగే, నాకు 2 ఆడపిల్లలు, నేను కూడా అలానే కోరుకునేవాడిని. సో అలాంటి నేను ఏదైతే బలంగా కోరుకున్నానో నాకు ఈ ప్లాట్ఫామ్ వచ్చింది నిజంగా. సో ఏతో సంబంధం లేకుండా, ఎడ్యుకేషన్ తో సంబంధం లేకుండా, జెండర్ తో సంబంధం లేకుండా అన్లిమిటెడ్ ఇన్కమ్ సంపాదించే నా ఓన్లీ ఇండస్ట్రీ మాత్రమే సార్ నిజంగా. సో అలాంటి ప్లాట్ఫామ్ సెలెక్ట్ చేసుకుని ఫస్ట్ ఇయర్ 70,000 ఇన్కమ్, 1 year జర్నీ చేసిన ఇన్కమ్ 70,000 మాత్రమే.
సో బట్ ఎక్కడ ఒక డిసప్పాయింట్ కాలేదు. సో 4 years తర్వాత మన లైఫ్ ఎలా ఉండబోతుంది, 5 years తర్వాత మన లైఫ్ ఎలా ఉండబోతుంది, ఒక ఇమాజినేషన్ తో జర్నీ చేసాం అప్పుడు సార్ నేను కూడా ఒకరినొకరు కూడా సపోర్ట్ చేసుకుంటూ. సో సెకండ్ ఇయర్ వచ్చేసి 2.5 lakhs ఇన్కమ్, 4.7 lakh ఇన్కమ్, 4.7. సో థర్డ్ ఇయర్ వచ్చేసి 25 lakhs ఇన్కమ్. సో అందుకోసమే ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ ఒక 1 month, 2 months, 3 months జర్నీ చేసి నాకేం రాలేదు, నేనే సక్సెస్ కాలేకపోయాను, నాకు ఇన్కమ్ రాలేదు, ఎలా నా ఫ్యామిలీ లీడ్ చేయాలని ఆలోచించకూడదు. 1 year మనం ఏదైతే మంత్లీ 20,000, 30,000 ఏదైతే చేస్తామో ఆ 30,000 ఒకవేళ అప్పు తెచ్చుకున్నా కానీ మా 2-3 lakhs అవుతాయి, అందుకని ఎక్కువ కాదు. సో ఆ వేలో కనుక మనం ఆలోచించి ఒక జర్నీ చేస్తే 100% సక్సెస్. దానికి ఎగ్జాంపుల్ మేము. సో ఆ రోజు కనుక 1 year నా ఫ్యామిలీ ఖర్చు వచ్చేసి దాదాపు 2-3 lakhs ఉంటే నా ఇన్కమ్ 70,000. ఆ రోజు నేను స్కిప్ అయి ఉంటే ఈ రోజు నేను ఈ ఫారెన్ ట్రిప్స్ తీసుకున్నాను కాదు, దాదాపు 3 ఒకటి ఇచ్చాను, ఇంకా 2 పెండింగ్ ఉన్నాయి, 2 ఉన్నాయి రెడీగా. సో అలాగే 52 lakhs ఇన్కమ్ తీసుకున్నాను. సో అలాగే నా పిల్లలకు కూడా నెక్స్ట్ మంచి ప్లాట్ఫామ్ ఇవ్వబోతున్నాను. మన ఏ బిజినెస్ చేసినా కానీ ఇలాంటి అద్భుతమైన ప్లాట్ఫామ్ ఇవ్వలేము. మన మీరు కోట్లు బిజినెస్ చేసినా కానీ మన పిల్లల్ని దాంట్లో కూర్చోబెట్టాం సరిగ్గా. కానీ చూడండి ఎలాంటి ప్లాట్ఫామ్ ఇచ్చాము. సో హెల్త్ తీసుకున్నాను, వెల్త్ తీసుకున్నాను. సో అలాగే నా పిల్లలకు మంచి ప్లాట్ఫామ్ ఇవ్వబోతున్నాను. అలాగే మంచి ఫ్యామిలీ కూడా ఇచ్చారు. బ్లడ్ రిలేషన్ సంబంధం కాకుండా ఇండస్ సేవ ద్వారా ఏ ఫెస్టివల్ అయినా, ఏ బర్త్డే అయినా, ఏదైనా సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక మంచి ఇండస్ సేవ ఫ్యామిలీని ఇచ్చేస్తారు మీ దగ్గర. సో అలాంటి అద్భుతమైన ప్లాట్ఫామ్ లైఫ్ లో మర్చిపోలేము. సో అందుకు ప్రతి ఒక్కరు రండి, జర్నీ చేయండి. ఎవరైతే మిమ్మల్ని తీసుకొచ్చారో వాళ్ళని బిలీవ్ చేయండి, కంపెనీ బిలీవ్ చేయండి, చైర్మన్ బిలీవ్ చేయండి, సిఓని బిలీవ్ చేయండి, ప్రొడక్ట్ బిలీవ్ చేయండి, నమ్మండి. 100% మీరు సక్సెస్ కావద్దు అడగండి. బట్ 1000 days గేమ్ ప్లాన్ మీరైతే కంపెనీ చెప్తుందో 1000 days అట్లీస్ట్ ఒక 3 years అయినా బ్లైండ్ గా జర్నీ చేయాలి. నమ్మకంతో జర్నీ మీన్స్ ఏంటంటే రెగ్యులర్ మనం వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతే 100% సక్సెస్ అవుతుంది. మీరు 1 కోటి రూపాయలు పెట్టి 2 కోట్లు బిజినెస్ చేసినా కానీ దాంట్లో మీరు బెనిఫిట్ తీసుకోవాలంటే అట్లీస్ట్ 1 year వెయిట్ చేయాలి. సో అలాంటి వితౌట్ ఇన్వెస్ట్మెంట్ తోటి మనం 1 year జర్నీ చేస్తే 100% సక్సెస్ అవుతుంది. సో ఇలాంటి అద్భుతమైన ప్లాట్ఫామ్ ఇచ్చినటువంటి శేషరావు గారికి, సో అలాగే సిఇఓ గారికి, అంజరా గారికి, అందరికి కూడా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. Thank you, sir. Thank you so much. You are wonderful sharing. Once again, big round of applause, Abhireddy Srinivas gariki. So, సాటిస్ఫాక్షన్ అండి, అందరికి కావాల్సింది సాటిస్ఫాక్షన్. ఇక్కడ ప్రతి ఒక్కరి ఫేస్ లో సాటిస్ఫాక్షన్, వాళ్ళు ఈ ఆర్గనైజేషన్ తీసుకొని ఎంత సాటిస్ఫైడ్ అయ్యారనేది వాళ్ళ ఫేస్ లో కావచ్చు, వాళ్ళ మాటల్లో, ఎక్స్ప్రెషన్స్ లో మనం అందరము చూసాం. ఇంత సాటిస్ఫాక్షన్ అనేది ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఇండస్ వివా ప్లాట్ఫామ్ లోనే ఉంటుంది. సో ఇందాక శేషారావు గారు చెప్పుతూ ఒక మాట అన్నారు, సంపదను సృష్టించే సిస్టమ్ మనం ఉన్నామని. సో సంపదను సృష్టించే మనుషులను క్రియేట్ చేసే వ్యవస్థ ఏదైనా ఉంది అంటే అది ఇండస్ వివా వ్యవస్థ అండి. ఇది 100% నమ్మేటువంటి విషయం. సో సంపదను సృష్టించడం ఈజీ, కానీ ఆ సృష్టించే మనుషులను ఇక్కడ సృష్టిస్తుంది ఇండస్ వివా. ఎంతో మందిని ఎంటర్‌ప్రెన్యూర్స్ గా డిజైన్ చేస్తున్నటువంటి ఇండస్ వివా ప్లాట్ఫామ్ అందరము రుణపడి ఉంటాం. సో ఎంతో మందికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇస్తుంది. సో అలానే ఈ రోజు మీ ముందు మీలానే చాలా మందిని చూస్తుంటే నాకు ఒక హ్యాపీనెస్ అనిపిస్తుంది. ఎగ్జైటింగ్ గా చూస్తున్నారు, కొందరు క్వశ్చనింగ్ గా చూస్తున్నారు, కొంతమంది గ్రూప్ గా చూస్తున్నారు. సో అలాంటి ప్లేస్ నుండి ఇక్కడికి వచ్చి మీ ముందు షేర్ చేస్తున్నాను అంటే ఆ ప్లేస్ నుండి ఇక్కడికి వచ్చామండి మేమందరము. సో విత్ ఇన్ ఈ పాండమిక్ సిచ్యువేషన్స్ లో కూడా మేము హెల్త్ తో పాటు, ఆరోగ్యంతో పాటు ఆదాయాన్ని తీసుకొని మీ ముందున్నాం. ఈ రోజు ఎవరైతే కొత్తగా వచ్చారో మీరందరూ ఈ ఆపర్చునిటీని సీరియస్ గా తీసుకొని స్టార్ట్ చేయండి. ఇంత బ్యూటిఫుల్ ఆపర్చునిటీ గురించి ఈ రోజు ఫైనల్ హెండింగ్ లో మనకు కీనోట్ గా రాబోతున్నటువంటి పర్సన్ ని నేను ఇన్వైట్ చేస్తున్నాను. ఇంకా అలర్ట్ గా మీరందరూ స్మైలింగ్ ఫేస్ తో, ఇంకా వీడియోస్ ఎవరైనా ఆఫ్ చేసి ఉంటే ఆన్ చేస్తూ ఫైనల్ టచ్ ని మనం తెలుసుకుందామండి, క్లైమాక్స్ తెలుసుకుందాం. సో బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఇస్తే నేను మేడం ఇన్వైట్ చేయబోతున్నాను. సో లేడీ ఎంటర్‌ప్రెన్యూర్ అండి. సో ఒక ఆడవాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు అనడానికి ఇండస్ట్రీ వల్ల ఎన్నో కోకల ప్రూఫ్స్ ఉన్నాయి. అలాంటి ప్రూఫ్స్ లో మరొక పర్సన్ ని నేను ఇన్వైట్ చేయబోతున్నాను. సో సఫైర్ ఎగ్జిక్యూటివ్ గా ఉన్నటువంటి కవితా శ్రీనివాస్ రెడ్డి గారు, ప్లీజ్ వెల్కమ్ టు ద స్పాట్ లైట్ మేడం. వెల్కమ్ మేడం, వెల్కమ్ కవితా శ్రీనివాస్ రెడ్డి గారు. Thank you so much, Gitanjali madam, for your wonderful welcome, and thank you so much, Shesharu sir. So very good evening to all of you. So madam ఒక మాట చెప్పారు, అందరూ హ్యాపీగా స్మైల్ చేయండి. సో చాలా మంది గ్రూప్స్ గా ఉన్నారు, ఇండివిజువల్ గా ఉన్నారు. ఎందుకంటే యాజ్ పర్ మీ లైఫ్ లో హ్యాపీనెస్, ఎనర్జీ లేకుండా మనం లైఫ్ లో సాధించలేము. 100% ఇది బిలీవ్ చేయండి. సో ఎందుకంటే నేను ఆ రెండు మెయింటైన్ చేస్తూ ఈ రోజు మేము ముందు మాట్లాడగలుగుతున్నాను.
సో myself కవిత శ్రీనివాస్ రెడ్డి అండి. సో ఈ ఆర్గనైజేషన్ లోకి బిఫోర్ ఒక ఎంప్లాయీ కేటగిరీ నుంచి సో ఒక రీటైల్ సెక్టర్ లో ఒక మేనేజర్ వర్క్ అండి నేను ఒక 8 years. సో అక్కడ నుంచి ఈ రోజు నాకు తెలియని ఒక సిస్టమ్ లోకి యాక్చువల్ గా నాకు డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఒక 3 years బ్యాక్ నాకు తెలియదు. ఎందుకంటే ఇలాంటి ఒక సిస్టమ్ ఉంటుంది, ఇక్కడ సక్సెస్ ఉంటుంది, ఇలా అవ్వచ్చు, ఏ విషయాలు నాకు తెలియదు. సో నా మైండ్ మొత్తం కంప్లీట్ గా సో నేను ఒక చదువుకుంటున్నా అంటే ఒక స్టూడెంట్ గానే నేను జాబ్ చూస్ చేసుకున్నాను ఒక పార్ట్ టైమర్ గా అట్ ఏజ్ ఆఫ్ 19. సో అక్కడి నుంచి ఎందుకంటే నా ఫ్యామిలీకి నేను నా పేరెంట్స్ కి కొంచెం ఫైనాన్షియల్ గా సపోర్ట్ ఇవ్వాలని సో ఆ రోజు నేను చదువుకుంటూ జాబ్ చేస్తూ సో 8 years నేను రీటైల్ సెక్టార్ లో ఒక ఉమెన్ గా చాలా స్ట్రగుల్స్ తీసుకున్నాను. ఎందుకంటే ఈరోజు జాబ్ ఎలా ఉంటుంది అనేది అందరికి తెలుసు, ఎస్పెషల్ ఉమెన్స్ కి అయితే చాలా టాస్క్. సో ఓకే బిఫోర్ మ్యారేజ్ ఇండివిజువల్ గా ఉంది, కానీ మ్యారేజ్ అయిన తర్వాత కూడా సో కిడ్స్ ఫ్యామిలీని మెయింటైన్ చేస్తూ జాబ్ చేయాలి అంటే సో మనం చెప్తున్నట్టు ఉమెన్ మల్టీ టాస్క్ చూసుకుంటారని. సో అలాంటి లైఫ్ లో సో ఒక ఉమెన్ గా జాబ్ చేస్తున్నాను, అన్ని అక్కడ బానే ఉంది, ఓకే నాకు వచ్చే మంత్లీ సాలరీ కూడా బానే ఉంది. సో మా హస్బెండ్ తను కూడా ఒక ఆడిటింగ్ డిపార్ట్మెంట్ లో ఆడిటర్. సో ఇద్దరం టుగెదర్ గా లైఫ్ లో హ్యాపీగానే ఉన్నాము. బట్ మాకు వచ్చే ఇన్కమ్ ఎక్కడి వరకు హెల్ప్ అయిందంటే సిటీలో ఎస్పెషల్లీ మనకు తెలుసు. సో సిటీలో ఉండాలి, అట్లీస్ట్ నీడ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలి అన్న ఖచ్చితంగా హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు వర్క్ చేయాలి. సో అలాంటి లైఫ్ స్టైల్లో ఇద్దరం జాబ్ చేస్తూ ఫ్యామిలీ కొంత బెటర్ గానే ఉంది, నీడ్స్ ఫుల్ఫిల్ చేసుకుంటూనే ఉన్నాం. అప్పటికి మా ఆలోచన ఏంటి అంటే సో జాబ్ లోనే ఇంకా మంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. సో నెలకి 1 లక్ష రూపాయలు శాలరీ తీసుకొని 1 లక్ష తీసుకొని సో ఫ్యామిలీని బాగా హ్యాపీగా చూసుకోవాలి. సో అక్కడి వరకే మా ఆలోచన. అంటే ఇంకా బెటర్ గా వెళ్ళాలి అని ఉంది, మంచి లైఫ్ లీడ్ చేయాలని ఉంది, కానీ మాకు తెలియదు ఇలాంటి ఒక ఆపర్చునిటీ ఉంది, సో ఇలా తీసుకోవచ్చు అనే ఆ విషయం తెలియదు. సో అలాంటి ఆలోచనలో సో ఈ రోజు నేను ఈ రోజు మీ ముందు మాట్లాడగలుగుతున్నాను ఒక సక్సెస్ఫుల్ పర్సన్ ఇండస్ట్రీ వాళ్ళు ఉంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ మై స్పాన్సర్ రెస్కా చంద్రశేఖర్ రెడ్డి గారు. ఎందుకంటే నాకు తెలియని ఒక సిస్టమ్ లోకి నేను రాగలిగినాను అని అంటే ఒకటి నా ఆలోచన విధానం. సో ఒక జాబ్ లో ఉన్నప్పుడు ఎంప్లాయ్ గా సో మన యాటిట్యూడ్, నాకు ఒక ఎంప్లాయ్ గా నేను ఒక మేనేజర్ గా నా స్టాఫ్ ని ఇబ్బంది పెట్టాలి, అక్కడ చాలా ఉంటాయి. నాకు నా మైండ్ యాక్సెప్ట్ చేయలేని చాలా విషయాలు నేను అక్కడ ప్రెజెంట్ చేయాలి యాజ్ ఏ బాస్ గా, కానీ అక్కడ చాలా పెయిన్ గా ఫీల్ అయ్యేదాన్ని ఇన్నర్ గా. సో నా మైండ్ కి ఏంటి అంటే ఇలా ఉండొద్దు, సో నేను ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు, సో నేను ఎవరిని ఏది అనకూడదు, సో అలాంటి మైండ్ సెట్ ఇన్నర్ గా ఉండేది. కానీ జాబ్ లో ఎవ్రీ డే కూడా నేను చాలా ఫీల్ అవుతుండే. సో అలాంటి లైఫ్ స్టైల్ నుంచి సో ఈ రోజు ఇండస్ట్రీ వాళ్ళు 100% సో ఎలాంటి లైఫ్ స్టైల్ అంటే సో ఈ రోజు నేను నా బిజినెస్ పార్ట్నర్స్ తో బిజినెస్ చేస్తున్నా, సో నా ఫ్యామిలీ మెంబర్స్ తో బిజినెస్ చేస్తున్నా. సో ఎంటైర్ ఈ రోజు ఇండస్ట్రీ వాళ్ళు 3.5 years జనవరి 2018 లో నేను ఆపర్చునిటీ తీసుకున్నాను. సో ఈ 3.5 years లో సో మోర్ దాన్ 7,000 ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు నాకు. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే సో ఒక ఎంప్లాయ్ గా ఉన్నప్పుడు నేనేంటి, నా ఫ్యామిలీ, నా లైఫ్ ఇండివిజువల్, దట్స్ ఆల్. నాకు ఇంకా వేరే ఏం తెలియదు, ఇంకా ఏం అంటే ప్రపంచంలో ఏం జరుగుతుంది నాకు అవసరం లేదు. నా ఫ్యామిలీ ఏంటి, నేనేంటి, నాకు వచ్చే శాలరీ ఏంటి, అంతవరకు మాత్రమే. సో అలాంటి లైఫ్ స్టైల్ నుంచి ఈ రోజు నేను సొసైటీ గురించి ఆలోచిస్తున్నాను. సో ఆ రోజు కూడా నాకు ఆలోచన ఉంది, కానీ నేను ఆ కంఫర్ట్ అంటే ఆ జోన్ లోంచి నేను బయటకు రాలేను. సో వస్తే ఇక్కడ రిస్క్ లకు వెళ్ళిపోతాం అనే ఒక భయం కూడా. సో అలాంటి లైఫ్ స్టైల్ నుంచి సో ఈ రోజు 100% నేను చెప్తాను. సో ఈ రోజు సొసైటీ గురించి నేను ఆలోచించగలుగుతున్నాను. సో ఎంతో మంది గురించి సో చాలా ఇందాక సార్ చెప్పినట్టు ఒక మంచి కాస్. సో ఇండస్ట్రీ వాళ్ళు ఆ రోజు నేను ఒక ఎంప్లాయ్ ఇద్దరు, నేను మా హస్బెండ్ టుగెదర్ కష్టపడ్డా మా మంత్లీ ఇన్కమ్ వచ్చేసి 60,000, 50 to 60,000 per month. కానీ ఈ రోజు జస్ట్ ఇండస్ట్రీ వల్ల నేను లాగిన్ ఫస్ట్ 6 months నాకు కూడా ఏం అర్థం కాలేదు. యాక్చువల్ గా ఇక్కడ వచ్చిన కొత్త వాళ్ళకి కూడా ఇప్పుడు ప్రెజెంటేషన్ వీళ్ళు మీకు ఎంత అర్థమైందో నాకు తెలియదు. సో నేను యాక్చువల్ గా ప్రెజెంటేషన్ వీళ్ళు ఏం తెలియకుండా వచ్చిన పర్సన్. సార్ వెళ్తాం మా ఫ్యామిలీ మెంబర్. సో తను చెప్పడం వల్ల ఒక బ్లైండ్ బిలీఫ్ తోని నేను ఏది అడగలేదు, ఇక్కడ ఏముంది అని నేను అడగకుండా సో అమౌంట్ పే చేసినాను. పే చేసిన తర్వాత నాకు ఒక కాఫీ ఇచ్చారు ఫస్ట్. సో కాఫీ తీసుకున్న తర్వాత నేను సైన్స్ స్టూడెంట్. సో నాకు అంటే న్యూట్రిషన్ మీద కొంత అవగాహన ఉంది. సో రీటైల్ లో జాబ్ చేసినాను కాబట్టి ఏ ఫుడ్ తినాలి, ఏ ఫుడ్ లో ఎలా ఉంది అనే కొంత అవగాహన అయితే ఉంది. సో ఫస్ట్ ప్రోడక్ట్ చూసినప్పుడు సో అనుకున్నా అంటే సో ఇప్పుడున్న కండిషన్ లో హెల్త్ చాలా ఇంపార్టెంట్. సో నేను లాగిన్ అయిన టైంలో అసలు చెప్తే కూడా యాక్సెప్ట్ చేసే వాళ్ళు చాలా మంది, అంటే మన ప్రాబ్లం వస్తే తప్ప హాస్పిటల్ కి వెళ్దాంలే అనే మైండ్ సెట్ లో చాలా మంది ఉన్నారు. ఎందుకంటే నేను అప్పుడు ఆ ఫస్ట్ 6 months లో ఎంతో మందికి చెప్తూ వెళ్ళినా. సో నేను నా మైండ్ సెట్ ఎలా అంటే ఎవరైనా సరే ఒక ఎంప్లాయ్ ఉన్నప్పుడు ఎక్కువ మందితోని ఇంటర్ఫియర్ అవ్వడానికి కొంచెం ఆలోచిస్తారు. సో నేను వాళ్ళకి వెళ్ళి చెప్పాలా, వీళ్ళకి వెళ్ళి చెప్పాలా, ఎస్పెషల్లీ నో అంటున్నప్పుడు అయితే ఇంకొంచెం ఫీల్ ఎక్కువ ఉంటుంది.
సో అలా నేను కూడా స్టార్టింగ్ లో చాలా మందికి చెప్తూ ఉంటే అందరూ నోను అంటుంటే సో ఎంతమందికి చెప్తాను వీళ్ళకి అర్థం కావట్లేదు ఏంటి అంటే అలాంటి ఫీలింగ్ తో ఫస్ట్ 6 months నా డేస్ అనేది గడిచిపోయినాయి. బట్ 6 నెలల్లో నేను చేసిన ఒక్క థింగ్ ఏంటి అంటే లెర్నింగ్, నేర్చుకోవడం నాకు చాలా ఇష్టమైన విషయం. ఎందుకంటే లైఫ్ లో నేర్చుకోవడానికి అండ్ మనల్ని మనం మార్చుకోవడానికి ఎవరైతే రెడీగా ఉంటారో డెఫినెట్లీ వాళ్ళు లైఫ్ లో సక్సెస్ అవుతారు. సో అలా నాకు నేర్చుకోవడం అనేది, కొత్త విషయాలు తెలుసుకోవడం అనేది చాలా ఇంట్రెస్ట్ ఎప్పుడు. సో అలా ఆ ఫస్ట్ 6 months లో కూడా నేను పార్ట్ టైమర్ గా జాబ్ చేస్తూనే ఉన్నా, జాబ్ రిజైన్ చేయలేదు. పార్ట్ టైమర్ గా జాబ్ చేస్తూ సో ఇండస్ట్రీ వాళ్ళు ఉన్న సో హైదరాబాద్ లో ఏవైతే ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తున్నారో లీడర్స్ త్రూ కావచ్చు, సో ప్రతి ఒక్క దానిలో కూడా పార్టిసిపేట్ చేసేదాన్ని. అంటే ఇంకా ఈ సిస్టమ్ కూడా నేను తెలుసుకోవాలి, ఇంకా నేను కరెక్ట్ చెప్పట్లేదేమో, ఎందుకంటే నేను ఒక స్టార్ట్ ఇవ్వడానికి 4 months టైం తీసుకున్నా ఇనిషియల్ గా. సో నాకు ఇంకా అర్థం కావట్లేదేమో, నేను ఇంకా నేర్చుకోవాలి, నేను ఇంకా బెటర్ గా చెప్పాలి. సో అలా ఫస్ట్ 6 months లో నేను లెర్నింగ్ కి ఎక్కువ టైం ప్రయారిటీ ఇచ్చినాను. ఆఫ్టర్ 6 months మా హస్బెండ్ సో తను ఎప్పుడైతే ఫుల్ టైమ్ గా జాబ్ క్విట్ చేసి ఇండస్ట్రీ వాళ్ళు తను డెసిషన్ తీసుకున్నారో సో అప్పటి నుంచి మా రియల్ సక్సెస్ స్టార్ట్ అయిందని చెప్పాలి. ఎందుకంటే తను వచ్చిన తర్వాత నెక్స్ట్ 9th month ఇండస్ట్రీ వాళ్ళు 10 lakhs ఇన్కమ్ యాజ్ ఎ మిలియనీర్ గా ఉన్నాం. సో అలా టుగెదర్ గా మా జర్నీ ఇండస్ట్రీ వాళ్ళు హ్యాపీగానే వెళ్తుంది. బట్ చెప్తుంటారు కదా, సో ఏది కూడా లైఫ్ లో అంత ఈజీగా రాదు, అంత సింపుల్ గా రాదు అని. ఎస్, మాకు కూడా బిజినెస్ అప్ అండ్ డౌన్స్ వచ్చినాయి, చాలా ఉంది పెయిన్. కానీ సో నాకు ఒక కంపారిజన్ ఏంటి అంటే, ఒక ఎంప్లాయీగా జాబ్ లో నేను ఎంత కష్టపడ్డా ఇండివిజువల్ ఎఫర్ట్ పెట్టాలి, అది నేను ఎంత వరకు తీసుకోగలుగుతా అంటే నా నీడ్స్ కూడా ఫుల్ఫిల్ అవ్వట్లేదు, నా నెక్స్ట్ జనరేషన్ కి ఇచ్చే అవకాశం నాకు అక్కడ లేదు. అండ్ సెకండ్, నేను సొసైటీ గురించి ఆలోచించే టైం కూడా నాకు లేదు. అసలు బయట ప్రపంచం ఏంటో నాకు తెలియదు. సో బావిలో కప్పు అంటారు కదా, అలాంటి లైఫ్ స్టైల్. సో అక్కడ అలా ఉంది. సో ఈ రోజు ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత సో నేను ఎంత పెయిన్ తీసుకున్నా సరే, ఎస్ పెయిన్ ఉంది, నాకు తెలియని సిస్టమ్ కాబట్టి కొన్నిసార్లు యాక్సెప్టెన్సీ అంత పెయిన్ అనిపించేది. కానీ నేను ఒకటే ఆలోచించేదాన్ని, సో ఇక్కడ ఈ సిస్టమ్ లో సో మిలియనీర్ అయిన తర్వాత నేను ఆఫీస్ కి బెంగళూరులో మనకు కింగ్ సర్కిల్ మీద జరుగుతుంది. సో అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత నాకు ఒక క్లారిటీ వచ్చింది. సో ప్రోడక్ట్ ఆబ్వియస్లీ 100% వర్తబుల్, ఎందుకంటే ఆల్రెడీ ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నాము, నా ఫ్యామిలీ నా కిడ్స్ అందరు హ్యాపీగా హెల్తీగా ఉన్నాము. తర్వాత కంపెనీ పరంగా వస్తే సో నేను ఒక కార్పొరేట్ జాబ్ చేసినాను కాబట్టి సో నాకు అక్కడ తెలుసు. సో ఎవరు ఏమంటారు కంపెనీలో అయినా ఒక ఎంప్లాయీకి ఏం చెప్తారంటే, సో ఆ కంపెనీ గ్రోత్ ఆ కంపెనీ గ్రోత్ గురించి ఎలా కష్టపడాలని నేర్పిస్తారు తప్ప సో నువ్వేంటి నీ లైఫ్ ఏంటి అని ఎవ్వరు కూడా చెప్పారు. సో ఏ మీటింగ్స్ జరిగినా సరే, అక్కడ కూడా మీటింగ్స్ జరుగుతాయి, కానీ ఎవరు కూడా మన పర్సనల్ లైఫ్ గురించి మన గ్రోత్ గురించి ఎవరు ఆలోచించారు. కానీ ఇండస్ట్రీ వల్ల నేను చూసిన ఒకటి ఏంటి అంటే, సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు కూడా కంపెనీ ఏంటి అదంతా ఎవరు మాట్లాడట్లేదు. సో ఒక డిస్ట్రిబ్యూటర్ గ్రోత్ ఏంటి, ఈవెన్ చైర్మన్ సార్ ఆ రోజు ఒక మాట చెప్పారు, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో ఈ రోజు ఇండస్ట్రీ ఆఫ్ పీపుల్స్ కంపెనీ ఎందుకు పీపుల్స్ కంపెనీ అని చెప్పిందంటే, సో తను ఒక మాట అన్నారు, సో ఈ ప్రోడక్ట్ సో ఇండస్ట్రీలో ఏ ప్రోడక్ట్ అయితే కంపెనీ ప్రిపేర్ చేస్తుందో, కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేస్తుందో ఆ ప్రోడక్ట్ నా సొంత ఫ్యామిలీకి ఇవ్వకుండా నేను బయట ఎవరికి కూడా ఇవ్వను, ఒక్క పర్సన్ కి కూడా. సెకండ్ థింగ్, నా ఫ్యామిలీ మెంబర్స్, నా కిడ్స్ నెక్స్ట్ జనరేషన్ బై జనరేషన్స్ అండ్ మీ కిడ్స్ సో ఒక్కటే దగ్గర వర్క్ చేస్తారు. సో ఏ చైర్మన్ కూడా చెప్పని మాట అండి. ఎందుకంటే బయట మీరు ఏ జాబ్ లో ఎక్కడ చూసినా సరే, ఏ కంపెనీ ఓనర్ అయినా సరే చెప్తారు అంటే నేను బాస్, నువ్వు ఎంప్లాయ్, దట్స్ ఆల్, అంతకంటే పెద్దగా మనకేం అక్కడ ఉండదు. బట్ ఇక్కడ సో ఇద్దరు ఈక్వల్ గా చేస్తారు, ఇద్దరు ఈక్వల్ గా ఉంటారని ఒక మాట నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. ఎందుకంటే ఒక పర్సన్ సో ఈక్వాలిటీ అంటే వాళ్ళ ఫ్యామిలీ నేను ఎప్పుడు టాప్ లో ఉండాలని జనరల్ గా ఆలోచిస్తుంటారు, కానీ ఇక్కడ సో అందరికి సమానంగా సో ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క కామన్ మ్యాన్ కి కూడా సో సమానంగా హెల్త్ అండ్ వెల్త్ సో అందాలనే ఒక మంచి రైట్ కాస్ తోని మన చైర్మన్ గా స్టార్ట్ చేయడం జరిగింది ఇండస్ట్రీ. సో నాకు అక్కడ చాలా పాయింట్స్ కనెక్ట్ అయినాయి ఆ రోజు, చాలా హ్యాపీ అనిపించింది. సో నేను వచ్చిన తర్వాత అనుకున్నా, సీరియస్లీ నేను ఒక రైట్ ప్లాట్ఫామ్ చూస్ చేసుకున్నా. సో నేను మా హస్బెండ్ ఇద్దరు జాబ్ క్విట్ చేసి వచ్చేసినాం. సో మా కెరియర్ గా చూస్ చేసుకున్నాం ఇండస్ట్రీ అని ఈ రోజు. సో టుగెదర్ గా మా ఒక్క కెరియర్ కాదు, నెక్స్ట్ మా జనరేషన్ బై జనరేషన్, నా కిడ్స్ ఫ్యూచర్. ఎందుకంటే చాలా విషయాలు చెప్తూ ఉంటాం, ఎన్ని చేసినా ఏం చేసినా నెక్స్ట్ ఎక్కడికి వెళ్తామంటే పిల్లలే. ఎస్ ఆర్ నో, ఎవరెంత కష్టపడ్డా ఏం చేసినా లాస్ట్ ఎవరి కోసం అంటే మన పిల్లల కోసమని మనం చెప్తూ ఉంటాము. కానీ మనము ఒక్కసారి మన లైఫ్ లో ఆలోచిస్తే మనం ఎంతవరకు అది నిజంగా మన పిల్లల కోసం కష్టపడుతున్నాం ఒకసారి ఆలోచించండి. ఈ రోజు మనం ఎంత కష్టపడి మన పిల్లలకి ఏం ఇవ్వగలుగుతున్నాం. ఎస్ ఆర్ నో. సో ఈ కోవిడ్ సో ఒక అన్సర్టన్ ఒక సిచ్యువేషన్ వచ్చింది. సో కోవిడ్ అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని సిచ్యువేషన్ వచ్చిన తర్వాత సో ఎన్నో సంవత్సరాలు చాలా మంది చాలా కష్టపడి పిల్లల కోసం చాలా ఏమంటారు కూడబెట్టుకుని ఉంటారు, డిఫరెంట్ ఉండొచ్చు. కానీ ఒక్క సిచ్యువేషన్ మొత్తం జీరోకి తీసుకొచ్చింది చాలా మంది లైఫ్స్ ని. సో ఇక్కడ ఒకసారి ఆలోచించండి, మనం ఏం పెడుతున్నాం, మనం ఎలా ఆలోచిస్తున్నాం మన లైఫ్ లో. సో మన ఆలోచననే డెఫినెట్లీ మన ఫ్యూచర్ అవుతుంది 100%.
సో మీ ఆలోచనలలో మీరు ఏదైతే పాజిటివ్ అంటే మీ ఫ్యూచర్ ఎలా ఉండాలని మీరు డిజైన్ చేసుకుంటారో మీ ఫ్యూచర్ అలానే ఉంటుంది. సో ఇండస్ట్రీ దానికి 100% రైట్ ప్లాట్ఫామ్. ఎందుకంటే సో నేను కూడా ప్రాక్టికల్ గా చెప్తున్నాను. సో నేను ఒక ఎంప్లాయీగా ఉన్నప్పుడు నా డ్రీమ్ హైదరాబాద్ సిటీలో ఒక ఓన్ హౌస్ తీసుకోవడం అనేది అందరికీ డ్రీమ్ ఉంటుంది ఉన్న ప్లేస్ లో. సో నాకు కూడా ఒక డ్రీమ్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత జస్ట్ 2 years లో నేను ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోగలిగిన. ఒక ఎంప్లాయీగా నాకు అది ఫుల్ఫిల్ చేసుకోవడానికి కొన్ని ఇయర్స్ పట్టేది. సో నాకు ఇక్కడ ప్రాక్టికల్ గా అంటే నేను ఏదైతే అనుకున్నానో నేను ఏదైతే ఫీల్ అయినానో అది నాకు ప్రాక్టికల్ గా ఏమంటారు రియాలిటీకి రావడం జరిగింది. ఒక్కొక్కటి మెల్లిమెల్లిగా చాలా హ్యాపీనెస్ తీసుకున్నాం టుగెదర్. ఎందుకంటే సో జాబ్ లో ఉన్నప్పుడు మా హస్బెండ్ ఒక జాబ్ నేను ఒక జాబ్ ఏ రోజు కూడా టైం స్పెండ్ చేసేది లేదు. హ్యాపీగా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసినాను ఒక ఎంప్లాయీగా, ఒక ఉమెన్ ఎంప్లాయీగా. కానీ ఈ రోజు సో టుగెదర్ ఇద్దరం ఎక్కడికి వెళ్ళినా హ్యాపీగా, సో ఏ మీటింగ్స్ కి వెళ్ళినా ట్రైనింగ్స్ కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇద్దరం కలిసి వెళ్తాం. చాలా హ్యాపీనెస్, చాలా టైం దొరికింది. సో చాలా హ్యాపీగా ఉన్నాను లైఫ్ లో. అంటే ఎందుకు ఈ విషయాలన్నీ షేర్ చేస్తున్నా అంటే ప్రపంచంలో మన ఒక హ్యూమన్ బీయింగ్ గా మనకు 3 చాలా ఇంపార్టెంట్. ఒకటి డబ్బులు, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ హెల్త్, దెన్ మనీ. ఆ 2 ఆటోమేటిక్ గా ఉన్న తర్వాత హ్యాపీనెస్ ఆబ్వియస్లీ మనకు బై ప్రోడక్ట్ వస్తుంది. కానీ ఈ ప్రపంచంలో ఒక్కసారి సెల్ఫ్ చెక్ చేయండి, ఎంతమంది సఫిషియెంట్ మనీతో ఉన్నారు, ఎంతమంది సఫిషియెంట్ హెల్త్ తో ఉన్నారు. సో ఆ 2 లేకపోవడం వల్ల కదా ఇంత ఇబ్బంది. సో ఆ 2 కూడా 100% ఇచ్చే వన్ అండ్ ఓన్లీ ప్లాట్ఫామ్ ఇండస్ట్రీ, వన్ అండ్ ఓన్లీ ప్లాట్ఫామ్ అండి. ఎందుకంటే నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత చాలా ఆర్గనైజేషన్ గురించి తెలుసుకున్నాను. ఎందుకు వన్ అండ్ ఓన్లీ ప్లాట్ఫామ్ అంటున్నానంటే సో ఈ రోజు సో వెల్నెస్ ఇండస్ట్రీ చాలా ఫాస్ట్ గ్రో అవుతున్న ఇండస్ట్రీ. సో మన ఇండస్ట్రీ వెల్నెస్ ఇండస్ట్రీ మనకు ప్రెసెంట్ సిచ్యువేషన్ లో సో మన నీడ్ ఏదైతే ఉందో మన హెల్త్ గురించి సో కంప్లీట్ మన హెల్త్ కి సంబంధించిన కంప్లీట్ క్వైరీస్ ని ఆన్సర్ ఇచ్చే వండర్ఫుల్ ప్రొడక్ట్స్ మన కంపెనీ మనకి ఇవ్వడం జరిగింది. సో 100% అమృతం అని చెప్పొచ్చు. చాలా మంది సో దాన్ని తీసుకున్న తర్వాత ఫీల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను కూడా నా ఫ్యామిలీకి ఇచ్చినాను. అట్ ది సేమ్ టైం వెల్త్ పరంగా, ఇన్కమ్ పరంగా వస్తే టుడే మోర్ దాన్ అంటే నియర్లీ 70 lakhs ఇన్కమ్ త్రూ ఇండస్ట్రీ నేను తీసుకున్నానండి. ఆల్మోస్ట్ 70 lakhs అని చెప్పొచ్చు. సో ఒక ఎంప్లాయీగా నా ఇయర్లీ ప్యాకేజ్ 4 lakhs. సంవత్సరం మొత్తం నేను కష్టపడితే 4 లక్షలు నా సంవత్సరం ప్యాకేజ్. కానీ ఇండస్ట్రీ వాళ్ళు జస్ట్ నేను 3 years లో 70 lakhs తీసుకోగలిగినాను అంటే బికాస్ ఆఫ్ సో వైబ్రెంట్ ఫీవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. సో ఇక్కడ సో అందరికి ఈక్వల్ ఆపర్చునిటీ ఉంది. సో నేను 3 years బ్యాక్ వచ్చినాను కాబట్టి సో నేను 70 lakhs తీసుకోగలిగినాను. ఈ రోజు వచ్చిన వాళ్ళకి ఆపర్చునిటీ లేదని కాదు. సో ఇక్కడ ఎంత టైం మనం ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నాము స్పెండ్ చేసాం అనేది కాదు. సో మీరు ఎంత టైం కేటాయిస్తున్నారు, సో ఎప్పుడు 2 years బ్యాక్ వచ్చారా, 3 years బ్యాక్ వచ్చారా, ఎప్పుడు వచ్చారా అనేది ఇంపార్టెంట్ కాదు. సో మీరు ఎంత టైం కేటాయిస్తున్నారు ఇండస్ట్రీలో. కంపెనీ అందరికీ 2.5 lakhs ఇవ్వడానికి రెడీగా ఉంది వీక్లీ. సో ఈ రోజు కంపెనీ ర్యాంక్ క్రైటీరియా పెట్టలేదు వారానికి 2.5 లక్షలు తీసుకోవడానికి. సో ఒక స్టార్ డిస్ట్రిబ్యూటర్, ఈవెన్ ఒక ఇండివిజువల్ డిస్ట్రిబ్యూటర్ కూడా వారానికి 2.5 లక్షలు తీసుకోవచ్చు త్రూ రిటైల్. సో ఈ కంపెనీ అందరికి ఈక్వల్ ఆపర్చునిటీ ఇచ్చింది. కానీ దాన్ని మనం ఎంత తీసుకుంటున్నాం అనేది మన చేతిలో ఉంది. ఎస్ ఆర్ నో. సో మనకు చెప్తుంటారు అక్షయ పాత్రలో చేపెట్టి సో మనకి ఏది కావాలంటే మనకి ఎంత కావాలంటే అంత వస్తుంది. ఎస్ ఆర్ నో. సో ఇదైతే అందరికీ తెలుసు కదా. ఇండస్ట్రీ ఒక అక్షయ పాత్ర. సో మీకు 2.5 లక్షల కంపెనీ వీక్లీ ఇస్తా అంటుంది. సో మీకు 2,000 కావాలా వీక్లీ, 2 లక్షలు కావాలా, లేకపోతే 2.5 లక్షలు కావాలా, సో అది మీ చాయిస్. సో నేనైతే ఎవ్రీడే ఫీల్ అవుతుంటా. సో నాకు వచ్చే ఇన్కమ్ కి 2 లక్షలకి ఎంత తక్కువ ఉంటే ఇంత మిస్ అయిపోయినా ఈ వీక్, ఎందుకంటే నెక్స్ట్ వీక్ ఉంది కానీ ఈ వీక్ అయితే నేను ఆ మనీ మిస్ అయిపోయాను కదా. సో అలాంటి ఒక ఫీలింగ్ ఉంటది. అంటే కంపెనీ అంతా ఇవ్వడానికి రెడీగా ఉంది వితౌట్ ఇన్వెస్ట్మెంట్. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒక కామన్ ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కి నెలకు 10 లక్షలు తీసుకోవాలి అంటే మనం ఎంత ఇన్వెస్ట్ చేయాలి ఒకసారి ఆలోచించండి. బయట సో ఇన్వెస్ట్మెంట్ పెడితే ఎంత ప్రెషర్ ఉంటుందో ఒకసారి ఆలోచించండి. కానీ ఇక్కడ వితౌట్ సో ఇందాక చెప్పారు మన ప్రెజెంటేషన్ లో సో ఇన్వెస్ట్మెంట్ లేదు. సో ఒకసారి కొనుక్కోవడానికి ఖర్చు పెడుతున్నాం 25,000 రూపాయలు. సో 25,000 పెడితే ఈ రోజు ఏ బిజినెస్ కూడా ఇంపాసిబుల్. ఈవెన్ ఒక బ్యూటీ పార్లర్ ఏమంటారు మనం స్టార్ట్ చేయాలన్నా మినిమం 2 to 3 lakhs స్పెండ్ చేయాలి. కానీ ఇక్కడ జస్ట్ 25,000 రూపీస్ మనం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టట్లేదు. దట్ మన హెల్త్ కోసం మనం ప్రోడక్ట్ బై చేయడం ద్వారా సో మనం ఒక వండర్ఫుల్ లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీలు మనం తీసుకోవచ్చు. సో ఇది ఈ రోజు వస్తే రేపు సక్సెస్ సిస్టమ్ అయితే కాదు. సో ఇక్కడ లక్షలు చెప్తున్నారు, కోటీశ్వరులు ఉన్నారని చెప్తున్నారు కదా. 1 year లో జరుగుతుందేమో, 2 years లో జరుగుతుందేమో కాదు. డెఫినెట్లీ 1000 days. ఎస్, 3 years మీరు ఇక్కడైతే ఎవరైతే ఎఫర్ట్ పెట్టగలుగుతారో బిఫోర్ 2 years సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. సో మై స్పాన్సర్ రైతా చంద్రశేఖర్ రెడ్డి గారు జస్ట్ 2.5 years లో 1 crore ఇన్కమ్ తీసుకున్నారు ఎగ్జిక్యూటివ్ టైమ్ గా. కానీ మనం ఎంత ఎఫర్ట్ పెట్టినాం అనే దాని మీదనే కంపెనీ మనకు రిజల్ట్ ఇస్తుంది. బట్ ఇక్కడ పాసివ్ ఇన్కమ్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో బయట ఇక్కడ ఏ ప్రొఫెషన్ లో అయినా యాక్టివ్ ఇన్కమ్ మాత్రమే, మనం పని చేసినప్పుడే డబ్బులు వస్తాయి. కానీ ఇక్కడ
సో ఈ రోజు మనం పెట్టే ఎఫర్ట్ డెఫినెట్లీ మనకు మన నెక్స్ట్ జనరేషన్ కి ప్యాసివ్ ఇన్కమ్ ని క్రియేట్ చేస్తుంది. సో అది ఒక్కటి దృష్టిలో పెట్టుకోండి. సో 100% ఇదైతే 100% ప్రాక్టికల్ గా రైట్ ప్లాట్ఫామ్. ఎందుకంటే నేను ఒక ఎంప్లాయ్ గా, ఉమెన్ గా నాకు తెలుసు అక్కడ ఎలాంటి స్ట్రగుల్స్ ఉంటాయో, ఎంత ఎఫర్ట్ పెట్టినా సరే ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయో నాకు తెలుసు. ఇక్కడ చాలా మంది ఎంప్లాయీస్ ఉండొచ్చు, కానీ ఇక్కడ 100% నేను ఎఫర్ట్ పెట్టలేదని చెప్తలే, ఎఫర్ట్ పెట్టినాం నేను మా హస్బెండ్. కానీ ఈ రోజు మేము పెట్టిన ఎఫర్ట్ డెఫినెట్లీ సో మాకు ఒక మంచి ఫ్యామిలీని ఇచ్చింది, ఒక బిగ్గెస్ట్ ఫ్యామిలీని ఇచ్చింది, ఎంతో హ్యాపీనెస్ ఇచ్చింది, సో ఒక వండర్ఫుల్ లైఫ్ ఇచ్చింది అండ్ వండర్ఫుల్ టైం ఫ్రీడమ్ ఇచ్చింది. సో ఇదంతా పాసిబిలిటీ అయ్యేది వన్ అండ్ ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్ బ్యాక్ టు ఇండస్ట్రీ వాళ్ళు మాత్రమే. సో టేక్ ఎ రైట్ డెసిషన్. సో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి, మిమ్మల్ని తీసుకొచ్చిన పర్సన్ తోని మీరు కూర్చొని ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫికేషన్స్ తీసుకొని సో ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ తీసుకొని మీ లైఫ్ లో మీకున్న ప్రతి ఒక్క డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవాలని నా సైడ్ నుంచి నేను విష్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్. అండ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన వైబ్రెంట్ వివాకి అండ్ మై స్పాన్సర్ చంద్రశేఖర్ రెడ్డి గారికి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. వండర్ఫుల్ షేరింగ్ మ్యామ్, వండర్ఫుల్, రియల్లీ ఆసమ్ షేరింగ్, ఎక్స్ట్రాడినరీగా షేర్ చేశారు. సో రియల్లీ ఈ రోజు ఎవరైతే వచ్చారో రియల్లీ లక్కీ అండి అందరూ, ఎందుకంటే ఇంత వండర్ఫుల్ షేరింగ్, ఎన్నో వ్యాలిడ్ పాయింట్స్ మేడం షేర్ చేశారు ఈ రోజు మనకి. సో మనని మనం మార్చుకోవాలి, తెలుసుకొని ఏదైతే కొత్త విషయాన్ని ఎప్పుడైతే తెలుసుకోగలుగుతామో, తెలుసుకుని దాన్ని మనం మార్చుకోగలిగినప్పుడు సక్సెస్ అవుతాం అనేది షేర్ చేశారు. ఒక ఆర్గనైజేషన్ ఎలా ఉంటుంది, ఎంత మన కోసం ఆలోచిస్తుంది, ప్రైవేట్ ఆర్గనైజేషన్ కి ఇండస్ట్రీ ఆర్గనైజేషన్ ఎలా ఉంది, డిఫరెన్స్ ఏందనేది ఎంత బాగా షేర్ చేశారు. మన లైఫ్ లో ఏం కావాలి మనకు అనేది ఎక్స్ట్రాడినరీగా షేర్ చేశారు మేడం. రియల్లీ మళ్ళీ నేను మరొకసారి మోటివేట్ చేసుకున్నాను. అందరూ ఇక్కడ ఉన్న కొత్త వాళ్ళందరూ కూడా ఈ రోజు బ్లెస్డ్ పీపుల్ అనుకుంటున్నాను. సో వండర్ఫుల్ షేరింగ్ అండ్ వండర్ఫుల్ ప్రజెంటేషన్, ఎక్స్ట్రాడినరీగా షేర్ చేసినటువంటి శేషార గారికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఇస్తూ ఈ రోజు టెస్టిమోనియల్ ఇచ్చిన ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్స్ కి థ్యాంక్ యూ, అండ్ బిజినెస్ టెస్టిమోనియల్ ఇచ్చిన అందరికీ థ్యాంక్స్ చెప్తూ ఈ రోజు ఈ ఆర్గనైజేషన్ లో మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో, సీరియస్లీ ఎంతమంది ఒకే విషయం చెప్తున్నాము, ఈ లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ అని ఏదైతే విషయం చెప్తున్నామో ఒక్కసారి బిలీవ్ చేయండి. మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళతో మీరు సీరియస్ గా ఒకసారి కూర్చోండి, ఇంకేదైనా డౌట్స్ ఉంటే లైన్ ఆఫ్ అప్లైనర్స్ తో కూర్చొని మాట్లాడి ఈ బిజినెస్ లోకి రావాలని మనస్ఫూర్తిగా వెల్కమ్ చేస్తూ ఇంత బ్యూటిఫుల్ ఆర్గనైజేషన్ క్రియేట్ చేసినటువంటి వైబ్రెంట్ వివా ఎడ్యుకేషన్ సిస్టమ్ కి అండ్ ఇండస్ట్రీ వివాకు థ్యాంక్స్ చెప్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వైబ్రెంట్ వివా గురించి థ్యాంక్స్ చెప్తూ, సో నేను నా లైఫ్ ని చేంజ్ చేసుకున్నానండి సీరియస్లీ.